హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామా పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కాస్మిక్ ఎనర్జీ, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే సరిత గారు, నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఛానల్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ అండి ఫర్ దట్. ఓకే అండి. సో ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే విశ్వశక్తి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఉన్నాము అంటేనే విశ్వశక్తి తెలియని వాళ్ళు ఎవరు ఉండమండి. ప్రతి ఒక్కరికి విశ్వశక్తి అంటే ఎంతో కొంత అవగాహన ఉండనే ఉంటుంది. ఓకే అండి. సో విశ్వశక్తి అండి ఇవాళ నేను తీసుకున్న టాపిక్. సో విశ్వశక్తి అనంగానే ఓకే, ధ్యానం చేస్తే మనకి శక్తి వస్తుంది, విశ్వశక్తి వస్తుంది. సో ఈ శక్తి ద్వారానే మనం ఆరోగ్యవంతులం అవుతున్నాము, ఆనందంగా మారుతున్నాము, అష్టైశ్వర్యాలు పొందుతున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ విశ్వశక్తి వల్ల. ఇది ఎక్కడి నుంచి తీసుకోగలుగుతాము అంటే మనకందరికి తెలిసిన విషయం ధ్యానము. ధ్యానం ద్వారానే మనం విశ్వశక్తిని తీసుకోగలుగుతాం. ఇక్కడి వరకు అందరికి తెలుసండి. అవును గదండీ! సో, విశ్వశక్తి అనేది ధ్యానం ద్వారా పుష్కలంగా తీసుకోగలుగుతాము. పుష్కలంగా ఇక్కడ నోట్ చేసుకోవాలి. అంటే ఎన్నో రకాలుగా మనకి విశ్వశక్తి అందుతుంది దినచర్యలో. కానీ ఎక్కడ పుష్కలంగా లభిస్తుంది అంటే అది ధ్యాన ప్రక్రియ ద్వారానే. అది మనకి పత్రిజీ సార్ ఇచ్చిన నిర్వచనం అండి. సో, ఈ ప్రాణశక్తి, ఆ విశ్వశక్తి ఏదైతే మనం తీసుకుంటామో, దాంతోనే మనకి అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఉంది. అన్ని అనారోగ్యాల నుంచి ఆరోగ్యాలుగా మారుతున్నాము. మనం శక్తివంతులుగా మారుతున్నాము, జ్ఞానవంతులుగా మారుతున్నాము అన్న విషయం మనకందరికీ తెలుస్తుంది. సో, ఈ విశ్వశక్తి గురించి ఇంకొంచెం డెప్త్‌గా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయాలని ఇవాళ మీ దగ్గరికొచ్చానండి. సో, ఇది కామన్‌గా అందరికి తెలిసిందే. కానీ డెప్త్‌గా అసలేంటి? విశ్వశక్తిలో ఏముంది? దీనివల్ల ఇన్ని ఉపయోగాలా? ఇది ఎలా మొదలైంది? ఈ సృష్టిలో ఎలా ఈ విశ్వశక్తి ఉంది? దాని నుంచి మనకెలా ఉపయోగపడుతుంది? ఓకే. ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ క్లాస్‌లో చర్చించుకుందామండి. ఓకే. సో, ఈ ఆత్మ భూమి మీదకి రాకముందే ఈ యూనివర్స్ మొత్తం ఒక చైతన్యంతో నిండి ఉందంట. ఈ సృష్టి జరగక ముందే ఈ మొత్తం ఈ యూనివర్స్‌లో ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్నే మనం విశ్వశక్తిగా చెప్పుకోవచ్చనమాట. ఆ విశ్వశక్తికి ఒక ఆలోచనొచ్చిందంట. సృష్టి చెయ్యాలి. నా శక్తిలో ఉన్న రూపాన్ని నేను చూడగలగాలి. ఒక భౌతికత్వాన్ని తీసుకురావాలి అనే ఆలోచన ద్వారా ఈ సృష్టి చేయబడిందంట. అంటే ఈ సృష్టికి మూల కారణం కూడా ఈ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. మనం ఆ పేరే భగవంతుడిగా నిర్వచనం ఇస్తున్నాం. ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, భౌతిక ప్రపంచంలో భక్తి అనే మార్గంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఒక భగవంతుడు, ఒక లలితాదేవి, ఒక దుర్గాదేవి, ఒక నేమ్ ఇచ్చేసాం. దేవుడు, ఒక గాడ్ అని చెప్పేసి మనం నిర్వచనం ఇచ్చేసాం. యాక్చువల్‌గా అది మనం పెట్టుకున్నదే. అక్కడ ఏ రూపము లేదు, ఏ నామము లేదు. యాక్చువల్‌గా ఇదంతా కూడా ఒక శక్తి ద్వారా నడిపించబడుతుంది. ఆ శక్తినే ఇక్కడ విశ్వశక్తి అని మనం చెప్తున్నాం అన్నమాట. ఈ విశ్వశక్తికి ఆలోచన ద్వారానే ఈ సృష్టి అనేది ఇవ్ ఇది జరగబడిందంట. ఆ సృష్టిలో మొదటిదే పంచభూతాలు. అంటే ఈ పంచభూతాలు, ఈ సృష్టి, ఈ లైఫ్ అనేది ఒక జీవం, ఒక జీవితం, ఒక ఆత్మలు ఇవన్నీ ఎలా భూమి మీదకి వచ్చాయి అంటే మూల కారణమే విశ్వశక్తి. అంటే ఈ విశ్వశక్తి మనము ఒక పూర్ణాత్మగా నిర్వచనం చేయొచ్చు. కదండీ! ఈ పూర్ణాత్మకి ఆలోచన ద్వారానే అణువుల రూపంలో ఈ ఆత్మలు వెదజిల్లబడ్డాయంట ఈ సృష్టిలోకి. ఆ ఆత్మలందరమే మనమందరము. అంటే ఆ పూర్ణాత్మ, ఆ చైతన్యము, ఆ విశ్వశక్తిలో ఉన్న శక్తే ఈ వెదజల్లిన ఆత్మల్లో కూడా నిక్షిప్తమై ఉన్నాయి.
కానీ ఈ భూమి అనే మళ్ళీ ప్లానెట్ ఒకటొచ్చింది గదా! ఎన్నో లోకాలున్నాయి. అందులో భూమి అనేది ఒక లోకము. ఈ భూలోకంలోనే ఆత్మ ఒక శరీరాన్ని ధరించి జీవించడానికి వచ్చింది జీవాత్మగా. ఓకే అండి. ఎన్నో లోకాలున్నాయి. కానీ ఓన్లీ ఈ భూలోకంలో మాత్రమే శరీరధారులంగా మనం ఆత్మలం వచ్చామనమాట. జీవాత్మగా. మరి ఏ లోకంలోనూ శరీరాలు లేవు. ఓన్లీ భూలోకంలోనే ఆత్మ శరీరాన్ని ధరించి వచ్చింది. మనస్సు అనే తొడుగును గూడా తీసుకొని వచ్చింది. బుద్ధి ఇలా తొడుగులు తీసుకొని ఒక జీవాత్మగా భూమి మీద జీవించడానికి వచ్చింది ఆత్మ. అంటే ఆత్మకి ఆ విశ్వశక్తి, ఆ చైతన్య శక్తి ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. కానీ ఒక గేమ్ ప్లే చేయాలి భూమి మీదకి రాగానే. ఆ గేమ్ ప్లే చేయడంలోనే ఈ మాస్కుల్ని తీసుకొని వచ్చింది ఆత్మ జీవాత్మగా, హంసాత్మగా, జీవాత్మగా మారింది. ఆ పూర్ణాత్మ నుంచి. ఆ పూర్ణాత్మ, ఆ విశ్వశక్తి, చైతన్యం అంతా ఒకటే అన్నమాట. అర్థమైందా అండి? సో, ఇప్పుడు ఈ ఆత్మకిక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ భూమి మీదకొచ్చాక, ఈ తొడుగులు తీసుకొని వచ్చింది కదా! ఇవే దాని ఛాలెంజెస్. సో, పాపం భూమి మీద పుట్టగానే ఆ ఆత్మ ఈ భూమి మీద పుట్టగానే అంతా మర్చిపోయింది. తను తెచ్చుకున్న నిజ స్థితిని మర్చిపోయి ఈ మాస్కులను ధరించుకోవడం వల్ల ఇవే తన నిజతత్వం అనుకునే భ్రమలోకి పడిపోయింది ఆత్మ ఈ భూలోకానికి రాగానే. అర్థమైందా అండి? సో, ఎప్పుడైతే ఈ భూమిలోకి అడుగు పెట్టిందో అంటే గర్భంలో ఉన్నంత వరకు కూడా తనకి అంతా తెలుసు ఆత్మకి. తన నిజ స్థితి ఏంటి? తనెందుకొస్తుంది? తను ఏం సాధించాలని వస్తుంది? అన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటదంట గర్భంలో ఉన్నప్పుడే శిశువు రూపంలో. ఒక్కసారి భూలోకంలో పడగానే ఈ భూమి అనే మాయ అంటే మనసు అనే తొడుగు తీసుకోవడం వల్ల భూమిలో అడుగు పెట్టంగానే ఈ మాయ కమ్మేయడం వల్ల తన నిజ స్థితిని మరిచిపోతుంది ఆత్మ. తనెవరో మర్చిపోయింది. తనెందుకొచ్చిందో మర్చిపోయింది. అందుకే ఈ దుఃఖంలోకి లాగపడిపోయాం మనమందరం కూడా. ఎందుకంటే తను డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ విశ్వ చైతన్యంతో తన పూర్ణాత్మతో డిస్కనెక్ట్ అయిపోయింది భూమికి రాగానే. ఆ డిస్కనెక్టెడ్ వల్ల అది మాయలో పడిపోయింది. ఆ మాయలో పడిపోవడం వల్లనే ఈ సఫరింగు, ఈ దుఃఖము, ఈ భూమి మీద మనమందరము చూస్తున్నాం కదా! ఇంగ నిరంతరం దుఃఖపూరితంగా ఉంది ఈ భూమి మీద అంటే మనం డిస్కనెక్టెడ్‌గా ఉన్నాము ఆ చైతన్య శక్తితో. ఇది మెయిన్ పాయింట్ అండి. సో, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు, మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాము. మనం మరిచిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత అంటే సింపుల్‌గా. సో, ఎందుకు ఈ ఆధ్యాత్మిక ప్రపంచం మనకు కావాలి? ఎందుకు ఈ స్పిరిచ్యువల్ జర్నీ అందరూ రావాలని మనం ప్రచారం చేస్తున్నామంటే, మన నిజ స్థితిని మనం గుర్తు చేయడానికి వచ్చాము. మనం గుర్తు తెచ్చుకోవడానికి వచ్చాము. ఏదైతే మరిచిపోయున్నామో దాన్ని గుర్తు తెచ్చుకోవడానికే ఈ స్పిరిచ్యుయాలిటీ, ఈ ఆధ్యాత్మికత, ఈ ఆత్మ యొక్క కథ తెలుసుకోవడానికి. అది ఎవరు? ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? ఏం చేయాలనొచ్చింది? తన ప్రణాళికని గుర్తు తెచ్చుకోవడమే. ఓకే అండి. సో, ఆ భాగంగానే ఇవాళ మన టాపిక్కు దీనంతటికి మూల కారణమైన ఆ విశ్వశక్తి గురించి ఇంకొంచెం డెప్త్‌గా మాట్లాడుకోవడము. ఓకే. సో, ఇప్పుడు మనం అనుకున్నాం కదా! ఈ విశ్వశక్తి ఈ విశ్వమంతా నిండి ఉంది. నిండి ఉంది. కానీ మనం ఎన్నో రకాలుగా దాన్ని తీసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఎక్కువగా తీసుకునే ప్రక్రియ ధ్యానము. ఓకే. ఈ విషయం తెలుసు మనకందరికి. సో, ఇంకా ఎన్ని రకాలుగా మనం తీసుకుంటున్నాము. ధ్యానానికి ముందు మనం ఎంతో కొంత విశ్వశక్తి తీసుకోవడం బట్టే మనం నివసిస్తున్నాం, జీవిస్తున్నాం అన్నమాట. ఈ ఉనికి, ఈ ప్రాణం ఏదైతే జరుగుతుందో భూమి మీద సర్వైవల్ అంటారు. పక్షులున్నాయి, జంతువులున్నాయి, వృక్షాలున్నాయి, ఖనిజాలున్నాయి. మన సోల్ జర్నీ మనందరికి తెలుసు ఖనిజాల నుంచి మన జర్నీ మొదలైంది. కానీ అన్నిట్లో కూడా చైతన్యం ఉంది. లివింగ్ థింగ్స్‌లోనూ ఉంది. నాన్ లివింగ్ థింగ్స్‌లోనూ ఉంది. కాకపోతే ఒక దాంట్లో ఎక్కువుంటుంది. ఒక దాంట్లో తక్కువుంటుంది. సోలు ఎవాల్వ్ అయ్యే కొద్దీ తన చైతన్య స్థితి పెరుగుతూ వెళ్తుంది. అలాంటి జన్మలే లాస్ట్ మనమొచ్చిన మానవ జన్మలు. కదండీ! సో, ఈ ఉనికి, ఈ భూమి మీద ఈ ఉనికి ఉంది.
ఈ లైఫ్ జరుగుతుంది. ఒక సర్వైవల్ జరుగుతుంది ఈ భూమి మీద అంటేనే కారణం ఈ విశ్వశక్తి. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ సృష్టి ఏంటి? ఈ క్రియేషన్ ఏంటి? ఈ పుట్టుకేంటి? ఈ చావేంటి? ఇదంతా ఏంటి? ఏంటి అన్న క్వెషన్‌కి కారణము విశ్వశక్తి వల్లనే జరుగుతుంది ఇదంతా. లలితా సహస్రనామంలో ఒక లైన్ ఉంది. వ్యాపిని వివిధాకార అన్న సెంటెన్స్ వస్తుంది మనకి. అక్కడ మనం ఏం నిర్వచనం అంతరార్థం ఏంటి అంటే, ఈ విశ్వశక్తి వ్యాపిని వివిధాకార, వివిధ ఆకారాల్లో వ్యాపించబడి ఉన్నది. ఇక్కడ నిర్వచనం విశ్వశక్తికి నిర్వచించాలన్నమాట. బాహ్య అర్థంలో లలితాదేవి వ్యాపించి ఉంది అని చెప్తారు లలితా సహస్రనామం చదువుకునే వాళ్ళు. ఆ లలితాదేవి ఏంటి అంటే ఇక్కడ విశ్వశక్తి అన్నమాట. ఈ విశ్వశక్తి వ్యాపింపబడి ఉంది ఈ విశ్వమంతా. వివిధ రకాల్లో, వివిధ ఆకారాల్లో అని చెప్పబడింది ఈ సెంటెన్స్. అసలు లలితా సహస్రనామం చదివితే మొత్తం మన ధ్యానము, ఆత్మజ్ఞానము, ఈ విశ్వశక్తి గురించే ఉంటుందండి. ఇంతకుముందు ఏదో పారాయణం అని చెప్పి ఫాస్ట్‌గా చదివేసాం అయిపోయింది అనుకునేవాళ్ళం. ఇప్పుడు సారు పుణ్యాన మనకి అంతరార్థాలు తెలుసుకోవడం వల్ల, దీంట్లో లోతుగా అర్థం చేసుకోవడం వల్ల మిగిలింది ఏమీ లేదు. లాస్ట్ ఆత్మజ్ఞానం, ధ్యానమే అని అర్థమవుతుంది. మన పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఏదైనా పట్టుకోండి వేదాలు. అంతరార్థంకి వెళ్ళినప్పుడు ఫైనల్‌గా ఇక్కడికి రావాల్సిందే అన్నది నేను గూడా తెలుసుకుంటూ ఉన్నాను ఈ మధ్య ఇవన్నీ అధ్యయనం చేయడం వల్ల. సో, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేస్తున్నానివాళ. ఓకే అండి. సో, ఇప్పుడు మీకు అర్థమైంది వ్యాపించబడి ఉన్నింది వివిధ ఆకారాల్లో అని చెప్తున్నాం కదా! ఏంటి ఆ వివిధ ఆకారాలనేది ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అంటే ఇప్పుడు సూర్యరశ్మి వస్తుంది మనకి. సూర్యుడి నుంచి మనకి కిరణాలంది ఒక జీవం జీవించాలి అంటే సూర్యుడి అవసరం ఉంది కదండీ! మనందరికీ లైఫ్ జరగాలంటే సూర్యుడు కావాలి. సూర్యకిరణాలు మంచిది. సూర్యుడిలో ఎండలో కూర్చోండి ఇవన్నీ వింటున్నాం. దీని వెనక అర్థం ఏంటి అంటే, ఆ విశ్వశక్తి సూర్యుడిలోకి ప్రవేశించి, సూర్యుడి ద్వారా మనం విశ్వశక్తిని తీసుకుంటున్నామని మన ఆధ్యాత్మిక పరిభాషలో మనం అర్థం చేసుకోవాలి. అంటే సౌరశక్తి అంటారు. సోలార్ ఎనర్జీ. ఈ సూర్యశక్తి నుంచే విశ్వశక్తి ఎంతో కొంత మనం డైలీ తీసుకుంటూ ఉన్నాము. మీకు తెలుసు కదండీ! సన్ లేని రోజు క్లౌడీగా ఉందనుకోండి. 2 రోజులు, 3 రోజులు మన మైండ్ గూడా చాలా డల్‌గుంటది. ఎప్పుడెప్పుడు ఎండొస్తుంది? ఎప్పుడెప్పుడు సూర్యుడి దగ్గర ఉందామా? అని అనిపిస్తుంది అంటే మనకా శక్తి లేదనమాట. ఎప్పుడైతే సూర్యరశ్మి మనకి తగులుతూ ఉంటుందో, మనకి ఎంతో కొంత ఎనర్జీ బూస్ట్ అయినట్లు మనం ఫీల్ అవుతాం. అంటే ఏంటి కారణం? ఆ విశ్వశక్తి సూర్యుడిలోకి ప్రవేశించి, సూర్యుడి ద్వారా మనం తీసుకుంటున్నాము ఆ విశ్వశక్తిని. కిరణాల ద్వారా. మామూలుగా డాక్టర్స్ అయితే వైటమిన్ డి వస్తది కూర్చోండి మీకు ఆరోగ్యం అని జెప్తారు. అక్కడి వరకే తెలుసు. అంతకంటే మించి మనకి విశ్వశక్తి వస్తుంది అన్నది మనకిప్పుడు అర్థమవుతున్న విషయం అన్నమాట. ఓకే అండి. అంటే సౌరశక్తి రూపంలో కూడా విశ్వశక్తి మనము తీసుకుంటున్నాము. వివిధాకార అని చెప్పాం గదా! ఆ విశ్వశక్తి ఎందులోకి ప్రవాహం చెందితే ఆ రూపంలో మనం విశ్వశక్తిని తీసుకుంటూ ఉన్నాము. అలానే ఇప్పుడు నీరు ఓషన్స్, రివర్స్ ఇవన్నీ కూడా ఎంతో కొంత విశ్వశక్తిని అబ్జార్బ్ చేసుకుంటూ ఉందండి. ఈ ఓషన్స్, రివర్స్ మనకి పుష్కరాలని చెప్పి, నీళ్ళలో పుష్కరాలని చెప్పి వాటర్‌లో మనం మునిగి వస్తూ ఉంటాము. ఎంతో కొంత ఎనర్జీ వస్తుందని ఫీల్ అవుతుంటాం పుష్కరాలలో. అంటే ఆ సమయాల్లో ఎక్కువ విశ్వశక్తి ఆ నీళ్ళలో ప్రవేశించింది. మిగతా టైంలో కూడా ఉంటుంది. ఎప్పుడు పంచభూతాల్లో గూడా ఈ విశ్వశక్తి అనేది స్ప్రెడ్ అయ్యుంది ఆల్రెడీ. మనం ఎస్పెషల్లీ పుష్కరాలు ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే, ఆ ఎనర్జీస్ కొంచెం వాటర్‌లో ఎక్కువుంటాయి. కానీ అది అందరికి తెలియట్లేదు. అందులో దాగి ఉన్నది కూడా మన విశ్వశక్తే. సో, ఆ విశ్వశక్తి నీటిలో గూడా ప్రవాహం చెందడం వల్ల, ఆ నీటిని స్పర్శ చేయడం వల్ల, మనం కూడా ఎంతో కొంత విశ్వశక్తిని తీసుకుంటున్నాము. అంతెందుకండి ఇంట్లోనే మనం డైలీ స్నానం చేస్తున్నాము. స్నానం చేయకముందు ఒక ఎనర్జీలో ఉంటాము. ఒక్కసారిగా స్నానం చేయంగానే మనకి ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుందా లేదా? అంటే ఆ నీరులోనే ఆ విశ్వశక్తి ఉంది. పంచభూతాల్లో ఒకటైన నీరులో కూడా విశ్వశక్తి అనేది దాగి ఉంది. అది మన స్పర్శ ద్వారా డైలీ ఆ వాటర్‌ని స్పర్శ చేయడం వల్ల కూడా మనం విశ్వశక్తిని తీసుకోగలుగుతున్నాం. ఇంకా నీళ్లు తాగుతున్నాం. ఎందుకు నీటి వల్ల 70% మనలో ఉండేది కూడా వాటరే కదండీ!
మనకి ఆ డీహైడ్రేషన్ రాకుండా ఉండాలన్నా, మన మెటబాలిజం కరెక్ట్‌గా జరగాలన్నా, మన బాడీ పనితీరు నీరు తాగండి అని ఎప్పుడూ డాక్టర్స్ చెప్తారు. అంటే శక్తి వస్తుంది మనకి నీటి వల్ల ద్వారా. అంటే విశ్వశక్తి ఆ నీరులో కూడా దాగి ఉంది. వ్యాపిని వివిధ ఆకార. ఒకటి సౌరశక్తి అని అర్థమైంది. ఒకటి హైడ్రో ఎనర్జీ, వాటర్ ఎనర్జీగా చెప్తున్నాం మనం. సైన్స్ ఇవన్నీ. దాంట్లో వెనక ఉండేది మన విశ్వశక్తి. అర్థమైందా అండి? అందుకే స్విమ్మింగ్ చేయండి. వాటర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడు వాటర్‌తో కనెక్టెడ్‌గా ఉన్నారు అంటే మీకు కూడా ఎంతో కొంత ఎనర్జీ రావడం వల్ల మీరు శక్తివంతులుగా మారొచ్చు. అన్నదానికి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. అలానే ఇంకా కూడా భూమి. భూమి కూడా ఎప్పుడు విశ్వశక్తిని తీసుకుంటూ ఉందండి. అందుకే మనము పాదరక్షలు లేకుండా కాసేపైనా ఆ భూమిని స్పర్శ చేస్తూ నడవాలి. మనం ఇప్పుడు చెప్పులు లేకుండా ఇంట్లో గూడా వాక్ చేయలేకపోతున్నాము. ఇంక బయట మనం అస్సలు మానేసాం. అవునా కదా? కానీ ఇప్పుడు ఇది తెలుసుకున్నాక ఈ విషయము కాలినడక పాదరక్షలు లేకుండా నడవాలి అని ఒక నియమం పెట్టుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఆ భూమితో ఎప్పుడైతే స్పర్శ తగిలి ఆ భూమిని టచ్ చేస్తూ మనం నడుస్తామో, మనకి విశ్వశక్తి భూమి నుంచి కూడా మన బాడీలోకి వెళ్తది. గ్రౌండింగ్ అంటారండి. ఎర్తింగ్ అంటారు. గ్రౌండింగ్ అంటారు. సైన్స్, మెడికల్ థెరపీస్‌లో చాలా హీలింగ్ ప్రొసీజర్స్‌లో ఎర్తింగ్ అంటారు. గ్రౌండింగ్ చేసుకోండి అంటారు. అంటే మంచి పార్క్స్‌లో, గడ్డి దగ్గర, ఎక్కడ బయట రోడ్‌లో కానీ, ఎక్కడైనా కూడా మనం స్పర్శ తగులుతూ ఉండాలి మన చర్మానికి. అప్పుడు ఆ భూమిలో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా, ఆ ఎనర్జీ కూడా మనలోకి వెళ్ళడం వల్ల ఎంతో కొంత విశ్వశక్తి మనం తీసుకోవడం వల్ల మనకి హీలింగ్ జరుగుతుంది అని ఇప్పుడు కొత్త కొత్తగా బయటకొస్తున్నాయి. హీలింగ్ థెరపీస్‌లో గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అమెరికాలో చాలా ప్రదేశాల్లో ఇప్పుడు ఇదొక టెక్నిక్‌గా నేచురోపతిలో ఇంక్లూడ్ చేశారనమాట. దీనికి కారణం కూడా విశ్వశక్తి అనేది మనకు భాషలో మనకు అర్థమైపోతుందిప్పుడు. అంటే భూమిలో కూడా విశ్వశక్తి దాగి ఉంది. నీరులో ఉంది. సూర్యుడిలోనూ ఉంది. ఇంకా అసలైన విషయం ఆహారంలో కూడా ఉంది. ఆహారంలో భూమి నుంచే కదండీ మనకి పంటలు వచ్చేది. సో, ఫుడ్ ఎక్కడి నుంచొస్తుంది? క్రాప్స్ అంతా కూడా భూమి నుంచొస్తుంది. ఆ భూమి మళ్ళీ నీళ్లు వాడుకుంటుంది. సూర్యరశ్మి వాడుకుంటుంది. సో, ఈ ఫుడ్ అంతా ఈ మూడిటి నుంచే కదా వస్తుంది మనకి. ఈ ఆహారంలో కూడా విశ్వశక్తి ఉంది. సో, మనం తీసుకునే ఆహారం అనేది అంత ఇంపార్టెంటు. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దాంట్లో ఒక శక్తి, ఒక లైఫ్ ఫోర్స్, ఒక ప్రాణశక్తి ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి అన్నది మనకి ఒక రూల్ కూడా ఉంది. సాత్విక ఆహారము, శాకాహారము ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎనర్జీ ఉన్న ఫుడ్స్ అన్నమాట. అదే మీరు బయట జంక్ ఫుడ్డు, ప్రాసెస్డ్ ఫుడ్డు, నిల్వ ఉండేటివి, నిన్నటివి, మొన్నటివి, నాన్ వెజ్ ఇంక చెప్పక్కర్లేదు. వీటిలో అంతా కూడా సున్నా, విశ్వశక్తి సున్నా. ఎందుకు మన పత్రిజీ సారు ఇంత గట్టిగా ఫుడ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, అవి శక్తి లేని ఆహారాలు. శక్తి లేని ఆహారం వల్ల మీ శక్తిని మీరు కోల్పోతారు అని చెప్పారు సింపుల్‌గా. అందుకని శాకాహారం భుజించాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని వీలైనంతగా తీసుకుంటూ ఉంటే, మీ శక్తి మీ దగ్గరే ఉంటుంది. ఎలాంటి ఎనర్జీ అనేది మీ బాడీలోంచి వేస్ట్ అవ్వదు. సో, అంటే ఆహారంలో కూడా విశ్వశక్తి ఉంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట. ఓకే అండి. అర్థమైందా? సో, ఇంకా అసలైన విషయానికొద్దాము. ఈ విశ్వశక్తి ధ్యానం ద్వారా పుష్కలంగా తీసుకోవచ్చు. మరి వీటిల్లో అంతా కూడా పుష్కలంగా తీసుకుంటున్నామా? లేదు. సౌరశక్తి, వాటర్ నుంచి వచ్చే శక్తి, ఆహారం నుంచి వచ్చే శక్తి, కొళాయిలోంచి డ్రాప్ శక్తనమాట. తీసుకున్నట్లు లెక్క. అదేమన్నా మనకి సరిపోతుందా? మన సమస్యలను ఎదుర్కోవడానికి మనకు ఆ శక్తి సరిపోతుందా? మన ఆరోగ్యవంతులుగా మారడానికి పూర్తిగా సహకరిస్తుందా? లేదు. ఎంతో కొంత ఉపశమనాలు జరుగుతున్నాయి వీటి వల్ల. అంటే ట్యాప్ ఓపెన్ చేస్తే డ్రాప్ విశ్వశక్తి మనం ఈ రూపాల్లో తీసుకుంటున్నాం. ఎంతో కొంత ఉపశమనం జరుగుతుంది గానీ, పర్మనెంట్‌గా దాని వల్ల తీసుకోవడంతో ఆరోగ్యం బాగుపడట్లేదు. పూర్తిగా నయం అవ్వట్లేదు. అండ్ శక్తివంతులుగా అవ్వట్లేదు మనం. అంటే ఎలాంటి సమస్యొచ్చినా తట్టుకునే శక్తి ఒకటి కావాలి కదండీ! అలాంటి శక్తి మనకి వీటన్నిటి నుంచి ఎక్కువగా రావట్లేదు. ఎంతో కొంత మాత్రమే వస్తుంది. కానీ పుష్కలంగా ఒక వాటర్ ఫాల్ దగ్గర కూర్చుంటే ఎంత ఫోర్స్‌గా మనం ఆ శక్తిని వాటర్‌ని తీసుకుంటే మనం ఎనర్జీని ఫీల్ అవుతామో, అలాంటి అబుండెంట్‌గా పుష్కలంగా తీసుకునే విశ్వశక్తి
ఏదైనా ఉందా మార్గం అంటే మన యోగులు మనకందించింది ధ్యానము. సో, ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది? మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఈ శ్వాస ఉచ్ఛ్వాస, నిశ్వాసాల ద్వారా మనం ఈ శ్వాస ప్రక్రియని గమనించడం వల్ల మనకేం జరుగుతుంది? ఆలోచన రహిత స్థితికి చేరడం వలన ఈ మనసనేది శూన్యమవుతుందక్కడ. ఎప్పుడైతే ఈ మనసు చప్పుడు ఆగిపోతుందో, అప్పుడు మనము ఆ విశ్వశక్తిని మన బ్రహ్మరంధ్రం ద్వారా పుష్కలంగా తీసుకోవచ్చు అన్నది ప్రొసీజర్. అవును కదండీ! ఇదే గదా! ఇప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము. ఆలోచన రహిత స్థితికి వెళ్తున్నాము. ఈ స్థితిలోనే మనసు యొక్క చప్పుడు ఆగిపోతుంది. నిశ్చలంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ మనసు నిశ్చలంగా మారుతుందో, మన నిజ స్థితితో కనెక్ట్ అయిపోతున్నాము. అంటే అక్కడేం జరుగుతుంది? నిజ స్థితితో కనెక్ట్ అయిపోవడం అంటే, విశ్వశక్తిని పుష్కలంగా తీసుకోగలుగుతున్నాము. అప్పుడే మన నిజ స్థితికి, మన ఆత్మ స్థితికి మనము కనెక్ట్ అవుతున్నాం. అంతే గదా! ఈ మాస్క్‌లేవైతే ఉన్నాయో, ఆ టైంలో మనం తొలగించుకోగలుగుతున్నాము. ఆ భ్రమల్లో మనం బయటపడగలుగుతున్నాము. దీంట్లో మెయిన్ ప్రాబ్లము మనసనమాట. అదెప్పుడు చప్పుడు చేస్తూనే ఉంటుంది. సౌండ్, వాయిస్ అంటారు. మనస్సుకి మీనింగే వాయిస్ అంట. సౌండ్ అంట. ఎప్పుడు చప్పుడు చేయడమే మనసు పనంట. చంచలంగా ఉంటుంది. కుప్పగంతులు వేస్తూ ఉంటుంది. చప్పుడు చేస్తూనే ఉంటది. దానికిదే పని. అలాంటిది మనమే తెచ్చుకున్నాం భూమి మీద. సో, అలాంటి మనస్సుని గూడా మనం కామ్ చేయొచ్చు. నిశ్చలంగా చేయొచ్చు. ఈ ధ్యాన ప్రక్రియలో. ఎలా కామ్ అవుతుంది? ఆ మనసు ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు. ఈ ఆలోచనలన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతున్నా గూడా మళ్ళీ లోపల ఇంకొక మాటలు ఇనపడుతూ ఉంటాయి. మన మైండు వేవరింగ్ అన్నమాట. ఇన్నర్ చాటింగ్ జరుగుతూనే ఉంటుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. ఎందుకంటే మైండ్ ఇంకో దాంట్లో బిజీ ఉంది లోపల. పైకి కనపడుతున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం. బట్ ఇంకొక ప్లేస్‌లో అది బిజీగా ఉంటుంది. ఆ ఇన్నర్ చాటరింగ్ అంతా గూడా ఎప్పుడైతే కామ్ అయిపోతుందో మనకి ధ్యానంలో, అప్పుడు మన ఆత్మలము అన్న అనుభవాన్ని మనం చెందొచ్చనమాట. అప్పటి వరకు మనం ఈ బాడీలీ కాన్షియస్‌లోనే ఉంటాం. నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధుని అని ఎప్పుడు ఈ లూప్‌లోనే మనం ఇరుక్కుపోతూ ఉంటాం. స్ట్రక్ అయిపోతూ ఉంటామనమాట. మనకి ఫ్రీ ఫ్లో ఉండదు. మనం అక్కడే ఆగిపోయుంటాం. ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తూ, గమనిస్తూ వెళ్తామో, మన అసలైన స్థితికి మనం కనెక్ట్ అవుతాము. అంటే ఈ మనసు పొర దాటుతాము. ఈ బుద్ధి పొరను వికసింప చేసుకుంటాము. తన ఆత్మస్థితికి తను కనెక్ట్ అవ్వచ్చు ధ్యానంలో. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? విశ్వశక్తిని ఎక్కువగా తీసుకుంటున్నాము. ఈ ఆలోచన రహిత స్థితిలోనే. ఏం జరుగుతుంది ఈ విశ్వశక్తి? అది మన శరీరంలోకి వెళ్లి ప్రతి అణువులోకి చేరుతుంది. మీకు తెలుసు పంచకోశాలు, రెండవ కోశమైన ప్రాణమయ కోశంలో నాడీ మండలం ఉంది. ఈ నాడీ మండలం అంతా అశుద్ధంగా ఉంది. ఎన్నో జన్మల పరంపర ఇన్ఫర్మేషను, కర్మలు అన్నీ కూడా బ్లాక్స్ రూపంలో ఆ నాడీ మండలం అంతా అపరిశుభ్రంగా ఉంది. అవును కదండీ! ఇప్పుడు ఈ విశ్వశక్తి ఏం చేస్తుంది? ఈ అపరిశుభ్రంగా ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. క్లెన్సింగ్ జరుగుతుంది. ఆ క్లెన్సింగ్ ప్రాసెస్‌లోనే మనకి ఎన్నో రకాల నొప్పులు వస్తూ ఉంటాయి గదండీ! హీలింగ్ జరిగేటప్పుడు మనకి అనుభవాల్లో చాలా నొప్పి వస్తుంది అంటుంటాం. మనం భయపడతాము. ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే జ్ఞానం ముందు కొంచెం తెలుసుకోవాలి. ఓకే. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినా మనము భయపడకూడదు. ఇది మనకి హీలింగ్ జరుగుతుంది. ఆ విశ్వశక్తి ప్రయాణం లోపల వెళ్ళడం వల్ల ప్రతి అణువులోకి అది చేరడం వల్ల మనకి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. హీలింగ్ జరుగుతుంది. అన్న విషయాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకోవచ్చు. లేకపోతే భయపడతారు. ఇదేంటిది ధ్యానం చేస్తే నాకెక్కువ నొప్పులొస్తున్నాయి. ఇదంతా రాంగ్. నా వల్ల కాదు అని చెప్పేసి ఆపేసిన వాళ్ళు చాలా మందున్నారు. అందుకే ఎంతో కొంత జ్ఞానం అనేది పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా మనం తెలిసిపెట్టుకుంటే మనకొచ్చే అనుభవాల పట్ల కూడా మనకి ఎరుక ఉంటుంది. సో, ఇప్పుడు ఈ విశ్వశక్తి సూర్యుడిలోకొస్తే సౌరశక్తి, వాటర్‌లోకెళ్తే వాటర్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఫుడ్‌లోకెళ్తే ఫుడ్ ఎనర్జీ అని చెప్తున్నాము. భూమిలోకెళ్తే గ్రౌండింగ్ ఎనర్జీ అని చెప్తున్నాం. అంతా ఎనర్జీయే. ఇప్పుడు అదే మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏంగా మారుతుంది? ప్రాణశక్తిగా మారుతుంది. ఈ విశ్వశక్తి ఎప్పుడైతే మన ఆక్సిజన్ అణువులతో కలుస్తుందో ఈ విశ్వశక్తి, అది మన శరీరంలోకి ప్రవేశించగానే ప్రాణశక్తిగా మారుతుంది.
ప్రాణశక్తి అది. విశ్వశక్తి అంటే మొత్తం ఉన్నది మన శరీరంలోకి ఎప్పుడైతే అది ప్రవాహం చెందుతుందో, అది మన ఆక్సిజన్ అణువులతో కలిసి అది ప్రాణశక్తిగా మారుతుంది. ఈ ప్రాణశక్తి 5 రకాలుగా విభజించి ప్రయాణం చేస్తుందంట మన శరీరంలో. దాని గురించి మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దామండి. ఈ ప్రాణశక్తి ఒక్కసారిగా మన శరీరంలోకి ప్రవేశించగానే 5 రకాలుగా విభజించబడుతుందంట. అవే పంచప్రాణాలు. మీరు వినే ఉంటారు పంచప్రాణాలు అంటే. ఓకే. ఈ పంచప్రాణాలంటే ఏమీ లేదు. ఈ ప్రాణశక్తినే 5 రకాలుగా విభజించబడి పని చేస్తున్నాయి మన శరీరంలో. మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడానికి వాటి యొక్క పనులు అవి నిర్వర్తిస్తున్నాయి కరెక్ట్‌గా. ఎప్పుడు చక్కగా విశ్వశక్తి ఎంతో పుష్కలంగా మనకి లభించినట్లయితే, ఈ ప్రాణశక్తి ఎక్కడా లోటు లేకుండా చక్కగా అన్ని 5 రకాలుగా పనితీరుని చేసుకుంటూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. ఇది సృష్టి యొక్క ఆత్మ భూమిలోకొచ్చిన తర్వాత ఆ సిస్టమ్ తయారు చేయబడింది. కానీ మనం ఇంత పుష్కలంగా తీసుకుంటున్నామా? ఇది క్వెషన్ అన్నమాట. మనం తీసుకోవట్లేదు. అందువల్లే మనకి సమస్యలు, అనారోగ్యాలు ఫిజికల్‌గా ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం కదా! ఫిజికల్‌గా. ఈ అనారోగ్యాలన్నీ ఎందుకు కారణం అంటే మనలో లోపించిన ప్రాణశక్తి. మనలో లేదు. మనకి ఎంత కావాలో అంత ప్రాణశక్తి నిలువలు లేకనే మనము భౌతికంగా ఎన్నో అనారోగ్య సమస్యలకి లోనవుతున్నాము ఫిజికల్ లెవెల్‌లో. ఇంకా మూల కారణాలు రూట్ లెవెల్‌లో మన కర్మలకి సంబంధించి కూడా ఉన్నాయి. ఫిజికల్‌గా, సైంటిఫిక్‌గా ఏం కనుక్కున్నారంటే, ఇవి పనితీరు సరిగా లేదు. మెటబాలిజం అంటారు. ఎక్కడెక్కడ మెటబాలిజం సరిగా లేదో అక్కడ ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యి, అక్కడ మనకి డిసీజ్ ఫార్మ్‌లో మన భౌతిక శరీరంలో మనకి నొప్పులని చెప్పి, పలానా ప్రాబ్లమ్ అని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకేమర్థమైంది? ఈ విశ్వశక్తి లోపం వల్లే, ఈ ప్రాణశక్తి మనకి సరిపడా లేనందువల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్, ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది మనకిప్పుడు అర్థమవుతుంది. సో, దీనికి మార్గం ధ్యానం అని చెప్తున్నాము. ధ్యానంలోనే పుష్కలంగా తీసుకోగలుగుతున్నాం అని చెప్తున్నాము. సో, ఈ ప్రాణశక్తి 5 రకాలుగా విభజించబడి మన శరీరంలో అది చక్కగా నిర్వర్తిస్తుంది దాని కార్యక్రమాలు అంటున్నాం కదా! వాటినే పంచప్రాణాలని మనం చెప్తున్నాము. అవి ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. పంచప్రాణాలు ఏంటి? అవి ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తున్నాయి ఇంటర్నల్ బాడీలో అన్నది మనం చూద్దాం ఇప్పుడు. సో, ఈ పంచప్రాణాలు అంటే ఏంటండి? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఇవన్నీ వినుంటారు మీరు. పంచవాయువులు అంటారు. వీటినే పంచప్రాణాలు అని చెప్తున్నారు. సో, ఈ పంచ ప్రాణాలు కరెక్ట్‌గా ఆ పనిని నిర్వర్తించలేకపోతే, ఆ ప్లేసెస్‌లో డిసీజ్ అనేది బయటకొస్తుంది. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్‌లోనే మనం ఫస్ట్‌ది ప్రాణ గురించి చెప్పుకుందాం. ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో, ఈ ప్రాణవాయువు చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అది 5గా డివైడ్ అయింది కదండీ! అందులో ఒకటైన ప్రాణశక్తి అంటే ప్రాణాలో ఉన్న వాయువు తక్కువైతే ప్రాణశక్తి, అది మనకి డిసీజ్ ఫార్మ్‌లో చూపిస్తుంది. ఈ ప్రాణవాయువు ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే ఆరోగ్యానికి రెస్పిరేషన్‌కి సంబంధించి. రెస్పిరేషన్ మనం గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. లంగ్స్‌కి సంబంధించిన యాక్టివిటీ అన్నమాట. ఎప్పుడైతే ప్రాణశక్తి ఇక్కడ తక్కువవుతుందో, మనకి అక్కడ సంబంధిత ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, అక్కడ ప్రాణశక్తి సరిగా లేదు అంటే, మనకి ప్రాణవాయువు తక్కువైపోయి, మనకి ఆ రెస్పిరేషన్ ప్రాబ్లమ్ ఎప్పుడు కోల్డ్ రావడము, ఎప్పుడు అలర్జీసు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే ప్రా ప్రాణవాయువు సరిగా లేకపోవడం వల్ల. ఆ ప్రాణశక్తి తగినంత ఆ ప్రాణవాయువుని ఇవ్వలేకపోతుంది. ఇది మన భాషలో మనం అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నమాట. అలా రెండవది ఏంటి అంటే అపాన. అపాన అంటే ఏంటండి? ఎక్స్‌క్రిటరీ సిస్టమ్. మనలో వ్యర్థ పదార్థాలన్నీ ఫార్మ్ అయినటివి బయటికి పంపించే ప్రక్రియకి ఉపయోగపడే వాయువు అపాన వాయువు. ఇక్కడ సరిపడా ఆ వాయువు లేదు అంటే మనకి ప్రాణశక్తి లేకపోవడం వల్ల ఆ వాయువు యొక్క పనితీరు సరిగా జరగదు. అప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? సరిగా మన బాడీలోంచి విసర్జించవలసిన అన్నీ కూడా సరిగా వెళ్ళవు. టాక్సిన్స్ నిండిపోతాయి. వ్యర్థ పదార్థాలు ఎక్కువైపోతాయి బాడీలో.
అంటే ఎక్స్‌క్రిటరీ సిస్టమ్‌కి సంబంధించిందనమాట. ఈ సిస్టము అప్ అండ్ డౌన్స్‌లో ఉంది అంటే మనకి అక్కడ ప్రాణశక్తి సరిగా లేదు. అపాన వాయువుకి సరిపడా ప్రాణశక్తి మనకి లేదు కాబట్టి, ఆ ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ ఆ వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళడానికి సహకరించట్లేదు. ఆ వాయువు లేదు. అక్కడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకోటి ఉదాన. ఉదాన వాయువు సరిగా లేకపోతే, సంచారం లేకపోతే మన శరీరంలో ఈ థ్రోట్ నుంచి హెడ్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయాలన్నమాట. ఉదాన వాయువు. అంటే సరిగా చూడడం, మెమరీ పవరు, సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా వినపడకపోవడం. ఈ 5 సెన్సెస్‌కి సంబంధించిన ఉదాన వాయువు లేకపోతే అంటే అక్కడ ప్రాణశక్తి పుష్కలంగా లేకపోవడం వల్ల ఉదాన వాయువు సరిగా పనిచేయదు. దానికి కావాల్సిన యాక్టివిటీస్ ఇంట్లో అంతా కూడా మనం ప్రాబ్లమ్‌ని చూస్తూ ఉంటాము. వీటికంతా రీజన్ వెనక ఈ విధంగా ఉందన్నమాట. అన్నిటికి మూల కారణం విశ్వశక్తి. ఆ విశ్వశక్తి ప్రాణశక్తిగా మన శరీరంలో 5 రకాలుగా ఉపయోగపడుతూ వెళ్తుంది. అది లేనప్పుడు మనం ఆ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే నాలుగవది ఏంటి అంటే సమాన వాయువు. ఈ సమాన వాయువు ఏం చేస్తది అంటే డైజెషన్ అన్నమాట. సమంగా అన్నిటికి ఎనర్జీని స్ప్రెడ్ చేయడము. డిస్ట్రిబ్యూషన్ అంటారు. సమంగా అన్నిటికి సరఫరా చేయడం. ఇంకా డైజెషన్ ఇవన్నీ మిస్ అయిపోతాయి. ఈ ప్రాణశక్తి ఆ సమాన వాయువుకి సరిపడా లేకపోతే మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాలి. సో, విశ్వశక్తి అనేది ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనకి ఈ క్లాస్‌లో అర్థమవుతదండి. అలానే ఐదవది ఏంటి అంటే వ్యాన, వ్యాన వాయువు. ఈ వ్యాన వాయువు ఏం చేస్తదంటే మూవ్‌మెంట్స్. మనం అది కదులుతున్నాము, వాక్ చేస్తున్నాము, మన జాయింట్స్ బావున్నాయి, మజిల్స్ బావున్నాయి. ఇవన్నీ బావుండాలి అంటే ఆ మూవ్‌మెంట్‌కి సరిపడే ప్రాణశక్తి లేకపోతే ఆ వ్యాన వాయువు లేనట్లే మన శరీరంలో. దానివల్ల మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం అన్నమాట. ఈ నొప్పులు, ఈ మస్కులర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అక్కడ సరిపడా ప్రాణశక్తి లేకపోవడం వల్ల. దానివల్ల వ్యాన వాయువు సరిగా సంచారం లేకపోవడం వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేస్తున్నాం. అంటే టోటల్ ఓవరాల్ బాడీ మెటబాలిజం పనితీరు చక్కగా జరగాలి అంటేనే మనకి విశ్వశక్తి ఎంతో అవసరం అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఎక్కడ లోపించినా, ఎక్కడ తక్కువైనా కూడా వెంటనే మన శరీరం మనకి చూపిచ్చేస్తది. ఒక సిగ్నల్ ఇచ్చేస్తుందన్నమాట. నీకు ఈ పెయిన్ ఒస్తుంది అంటే నువ్వు మెడిసిన్స్, డాక్టర్ అని అనుకుంటున్నావు. అసలు నీలో శక్తి తక్కువైంది. ఆ యొక్క వాయు సంచారం నీకు లేదు. నీలో శక్తి తగ్గిపోయిందని మనకి సిగ్నల్ రూపంలో మనకి పెయిన్‌ని మనకిస్తూ ఉంటుంది. అది మనం అవేర్‌నెస్‌లో ఎరుకలోకి తీసుకొని ధ్యానాన్ని చేస్తే మనకి ఉపశమనం ఒస్తుంది. ఓకే అండి. సో, ఎందుకు ధ్యానం ద్వారా ఆరోగ్యం ఒస్తుంది అంటే శక్తి తీసుకోవడం వల్ల తెలియకుండానే మనకి ఆరోగ్యం మనం తీసుకొనొస్తున్నాం ఈ శక్తి ద్వారానే. సో, అన్నిటికి సొల్యూషన్ ఏంటి అంటే ధ్యానం చేయడం వల్ల మనకి ఆరోగ్యమొస్తుంది. పలానా ప్రాబ్లమ్ ఉందంటే సార్ కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అంటారు. ఎందుకంటే శక్తిని సంపాదించొచ్చు. ఈ శక్తిని సంపాదించడం వల్ల మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు అన్నది మనం ప్రాక్టికల్‌గా ఇప్పుడు అందరం ప్రయత్నాలు చేస్తున్నాం. క్లియర్ కూడా చేసుకుంటున్నాం. మీకెంతో కొంత అనుభవాలొచ్చి ఉంటాయి ఇప్పటికే. కదండీ! సో, ఈ విశ్వశక్తి ప్రాణశక్తిగా మారి మన శరీరంలో అన్ని పనులని సక్రమంగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలగచ్చు అన్నది ఒక రీజన్ అన్నమాట. ఇంకా కర్మకి సంబంధించిన రీజన్స్ ఉంటాయి. ఇంకా మనం ఏ పాఠాలు నేర్చుకోవాలో దాన్ని గుర్తు చేయడానికి మనకి పెయిన్స్ రావచ్చు. ఎన్నో రకాలుగా మనము ఆ బ్లాక్స్‌ని తయారు చేసుకొని ఉన్నాము నాడీ మండలంలో. వాటన్నిటిని గూడా క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది మన దగ్గర అంటే అది ధ్యానం చేయడం వల్ల, ఆ బ్లాక్స్‌ని తొలగించుకోవడం వల్ల మనము ఆ రూట్ లెవెల్ నుంచే ఆ శక్తిని నింపి, ఆ రూట్ లెవెల్ నుంచి ఆ సమస్యని తొలగించుకోవచ్చు అన్న విషయము మనకిక్కడ అర్థమవుతుంది. అంటే విశ్వశక్తి ఇన్ని రకాలుగా వ్యాపించబడి ఉంది. అది మన శరీరంలో కూడా ఎన్ని రకాలుగా ఉపయోగాన్ని ఇస్తుంది కాబట్టే ఆరోగ్యవంతులు అవ్వచ్చు అన్న విషయాన్ని మనము ఈ విశ్వశక్తి వల్ల ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకే అండి. అర్థమైందా అందరికి?
సో, ఇక్కడి వరకు విశ్వశక్తి ఇంత బాగా హెల్ప్ అవుతుంది అన్నది ఒక విషయం మనకి క్లారిటీ వచ్చింది. ఓకే. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. చక్కగా శక్తిని తీసుకుంటూ ఉన్నాము. క్లియర్ చేసుకుంటూ ఉంటున్నాము. కానీ ఇంకా గూడా చాలా మంది ఇంకా చెప్పడం ఏంటి అంటే, మేమెంత ధ్యానం చేస్తున్నా కూడా మాకింకా సొల్యూషన్ కనిపియట్లేదు. మా ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ అవ్వట్లేదు అన్నదానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చెప్తాము అంటే, వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటే, మీరు తీసుకున్న శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి అని వాళ్ళకి మనం గైడ్ చేయాలన్నమాట. ఏ విధంగా ఈ శక్తిని మీరు నిలబెట్టుకుంటున్నారు? ఏ విధంగా మీరు సేవ్ చేసుకుంటున్నారు? ఇది శక్తి ఈక్వల్ టు మనీ అండి. మనీ ఎలా అయితే మనం సంపాదించుకుంటున్నామో, దాన్ని మళ్ళీ మనం ఎలా కూడబెట్టుకుంటున్నాం బ్యాంకుల్లో సేవింగ్స్ రూపంలో అండ్ ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాము. ఎలా అయితే మనీకి ఇది వర్తిస్తుందో, సేమ్ ఇక్కడ శక్తి గూడా మనము చెక్ చేసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నాము, దాన్ని ఎలా వాడుకుంటున్నాము, ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఇంకా ఎంత నిల్వ చేసుకుంటున్నాం మనము. వృధా చేయకుండా ఎంత నిలువ చేసుకుంటున్నాము. ఇవి గూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇంకా నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు? ఎందుకు నాకింకా అనారోగ్యం పోవట్లేదు? అన్నదానికి సెకండ్ సొల్యూషను చెక్ చేసుకోవడము. ఒక్కసారి అవగాహనలోకి తెచ్చుకోవడము. మనం ఈ శక్తిని ఎలా వాడుకుంటున్నాము? వేటికి వాడుతున్నాము? ఎలా నిల్వ పెట్టుకుంటున్నాము? ఇయన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో, ఆ భాగంలోనే నేనివాళ మీకొక 10 పాయింట్స్ చెప్తానండి. ఈ శక్తి ఏ విధంగా తెలీకుండా మన దినచర్య, మన డైలీ యాక్టివిటీస్‌లో ఏ విధంగా ఖర్చయిపోతుంది. ఇలాంటి అవగాహన గూడా మనకి ఉండాలి. ఇది లేకపోవడం వల్ల పేరుకి ధ్యానం చేసేస్తున్నామని కనపడుతున్నాం అందరికి. కానీ మన సమస్యలు తీరట్లేదు. మళ్ళీ అదే వాతావరణం, అదే సమస్యలు, అదే అనారోగ్యము, అదే రిలేషన్‌షిప్స్. దీనికి కారణం ఏంటి? మనం తెలుసుకోవాలి. సో, తీసుకుంటున్నాం చక్కగా. గంటలు గంటలు శక్తి తీసుకుంటున్నాము. ధ్యానం ద్వారా ఎంతో కొంత శక్తి తీసేసుకుంటున్నాము. కానీ ఎలా ఖర్చు పెడుతున్నాము? ఏం జరుగుతుంది? ఏ ఏ విషయాల్లో మనం ఈ శక్తిని వృధాగా ఖర్చు పెడుతున్నాము? అలాంటి విషయాలు చాలా ఉంటాయండి. మెయిన్‌గా ఒక 10 విషయాలు మనం ఇవాళ చెక్ చేసుకుందాం. ఓకే అండి. దాంట్లో ఫస్ట్‌ది ఏం చెప్తారు అంటే పాస్ట్‌లో భూతకాలంలో ఉండడము, లేదంటే భవిష్యత్ కాలంలో ఉండడము. ఇది ఎన్ని సార్లు మనం ట్రై చేస్తున్నా మన మనసు ఏం చేస్తది అంటే, అది మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతది. లేకపోతే ముందుకు తీసుకెళ్ళిపోతది. వెనక్కి తీసుకెళ్ళి బాధలోనే ఉంచేస్తది. దుఃఖంలోనూ ఉంచేస్తది. ముందుకు తీసుకెళ్ళి భయంలో కన్నా పంపిస్తది. భవిష్యత్ అంటే భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటది. పాస్ట్‌లోకి మనం భూతకాలంలోకి వెళ్ళామంటే, గత కాలంలోకి వెళ్ళామంటే బాధనన్నా గుర్తు తెస్తూ ఉంటుంది. ఈ మనసు ఎప్పుడు రెడీగా ఉంటుంది మనల్ని డీవియేట్ చేయడానికి. ఓకే. అందుకే మళ్ళీ మనం ధ్యానం, ధ్యానం అని చెప్పి ఎరుకతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ధ్యానం అనే మార్గంలో ఆత్మస్థితిలో ఉంటుంటే. ఎందుకంటే ఆ ధ్యానంలో శ్వాసను పట్టుకుంటాం కాబట్టి, శ్వాస అనేది ప్రస్తుత క్షణంలో ఉండేది. వర్తమాన క్షణంలో ఎప్పటి శ్వాస అప్పుడు ఫ్రెష్‌గా వర్తమానంలో ఉంచేదన్నమాట. అది భూతకాలంలో ఉండేది కాదు. భవిష్యత్ కాలంలోనూ ఉండేది కాదు. అందుకు శ్వాసని పట్టుకోమంటారు. ప్రతి శ్వాస నిన్ను వర్తమానంలో ఉంచుతది. శ్వాసను గమనించడం అంటే వర్తమాన క్షణంలో నువ్వు ఉన్నట్లే. అందుకని మనము భూతకాలంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఉండాలంటే నీ శ్వాసను గమనించు. అది మళ్ళీ నిన్ను వర్తమాన క్షణంలోకి తీసుకొచ్చేస్తది అన్నది ఒక రీజన్ అన్నమాట. మళ్ళీ శ్వాసను ఎందుకు గమనించాలి మనం ధ్యానంలో అంటే. ఓకే అండి. సో, ఇప్పుడు మనము ఎప్పుడు భూతకాలంలోకో, భవిష్యత్ కాలంలోకో వెళ్ళి, మనకు తెలియకుండా సంపాదించిన శక్తిని వృధా చేసుకుంటూ ఉన్నాము. ఇది మనం చెక్ చేసుకోవాలి. మనం ఒక గంట ధ్యానం చేశాము. మిగతా 23 గంటల్లో మనం ఏ విధంగా ఉంటున్నాము? మనం వర్తమాన క్షణంలో ఉంటున్నామా లేదా? మళ్ళీ మనం ఎక్కువ బాధపడుతూ మన దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటున్నామా? లేదంటే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించి భయానికి లోనవుతున్నామా? సో, అంటే బాధ, దుఃఖము, భయము వీటన్నిటిలో కూడా మనము ఎనర్జీని కోల్పోతున్నాము అన్నది మొదటి విషయం అన్నమాట. ఇది చెక్ చేసుకొని మళ్ళీ మన వర్తమాన క్షణంలోకి వచ్చేస్తూ ఉండాలి. అది గమనించడమే మనం పొందిన విజయం అన్నమాట. అట్‌లీస్ట్ నీకు ఆ ఎరుక ఉండాలి. ఓకే. నేనిప్పుడు పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అంటే నువ్వు ఎరుకలో ఉన్నావు. నువ్వు గమనిస్తున్నావు. ఓకే. నా మైండ్ అటెళ్ళిపోతుంది. లేదు. నేను మళ్ళీ ఈ వర్తమాన క్షణానికి రావాలి అని గుర్తు తెచ్చుకోవడమే విజయం సాధించినట్లు.
మనకి ఎరుక లేకుండా మనం అలానే స్ట్రక్ అయిపోతాం. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో. ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఆ భయాల్లోకి ఎళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో. ఇంక అదే క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇప్పుడు ధ్యానం చేయడం వల్లే మళ్ళీ మనకి ఎరుక వస్తుంది. లేదు లేదు నా మనసు అటెళ్ళిపోతుంది. లేదు లేదు నా మనసు వెనక్కి వెళ్ళిపోతుంది. బాధలోకి వెళ్ళిపోతుంది. భయాల్లోకి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ తిరిగి వర్తమానంలోకొచ్చేస్తాను. ఇది నా మనసు చేసే మాయ. ఇక్కడ నా ఎనర్జీని నేను వేస్ట్ చేసుకోను అన్న ఎరుకతో మనం ఉండగలిగితే మళ్ళీ మనం వర్తమాన క్షణంలోకి తిరిగి రావడం జరుగుతుంది. అర్థమైందా అండి? సో, అక్కడ మనం ఎనర్జీని వృధా చేసుకోకుండా ఉంటాము అప్పుడు. ఈ విషయాన్ని గమనించాలి. సో, మొదటి విషయం ఏంటండి? భవిష్యత్తులోనూ వెళ్ళకూడదు. భూతకాలంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళకుండా వర్తమాన క్షణంలో ఉండడం వల్ల మనం తీసుకున్న విశ్వశక్తిని వృధా చేయకుండా ఉంటాము. రెండవది, రెండవది ఏంటి అంటే ఎక్కువ అహంకారంతో ఉండడము. ఎక్కువ అహంకారంతో ఉండడం వల్ల కూడా మనకు తెలియకుండానే మన ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం తీసుకున్న శక్తిని మనం కోల్పోతున్నాము. ఎక్కడ? అహంకారంతో ఉండడం వల్ల. ఇప్పుడు ఆధ్యాత్మిక అహంకారం అనేది గూడా ఒక అహంకారం అయిపోయింది. సో, ఎన్ని విషయాలలో నువ్వు అహంకారపూరితంగా ఉంటున్నావో చెక్ చేసుకొని, ఆ అహంకారం అనేది మనం తీసేస్తే ఉంటే, మన ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. లేకపోతే మనకు తెలియకుండానే ఈ శక్తిని మనం కోల్పోతూ ఉన్నాము అన్నది చెక్ చేసుకోవాలి రెండవ విషయం. ఇంకా అరిషడ్ వర్గాలు మీకందరికి తెలుసండి. కోపం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాల్లో కూడా మన ఎనర్జీని మనం కోల్పోతున్నాం. వీటన్నిటిని మనం సెట్ చేసుకుంటున్నాం శక్తి సంపాదించి. మళ్ళీ వెనక్కి పడిపోతున్నాం మాయలో. మనసనే మాయతో ఇవన్నిట్లో కూడా ఇరుక్కుపోతున్నాం. అప్పుడు మన ఎనర్జీని మనము కోల్పోతున్నాం అన్నది మళ్ళీ చెక్ చేసుకోవడము. థర్డ్ పాయింట్. సో, ఫస్ట్‌దేంటండి భూతకాలంలోనూ వెళ్ళకూడదు. భవిష్యత్ కాలంలోనూ వెళ్ళకూడదు. అక్కడ భయము, దుఃఖము ఇవన్నిటి వల్ల ఎనర్జీ పోగొట్టుకుంటున్నాం. రెండవది అహంకారంతో ఉండకూడదు. దీనివల్ల కూడా ఎనర్జీని కోల్పోతున్నాం. మూడవది అరిషడ్ వర్గాల్లోకి కూరుకొని పోతున్నామండి. కోరికలు ఇవన్నిటి కూడా చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఎంతో కొంత ధ్యానం చేస్తున్నాం కాబట్టి వీటన్నిటి పట్ల ఒక ఎరుకతో ఉన్నాము. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్త పడతాము. మన ఎనర్జీని ఎంత చక్కగా వాడుకోవాలి, ఎక్కడ వృధా చేయకూడదు అని. అలానే నాలుగో విషయం ఏంటంటే నాన్ యాక్సెప్టెన్స్. అంగీకార తత్వం లేకపోవడం వల్ల మనకి ఎన్నో విషయాల పట్ల అంగీకారం ఉండదండి. ఎంత చేస్తున్నా కూడా ధ్యానాలు మళ్ళీ ఈ మార్గంలో ఉన్నా కూడా మళ్ళీ ఎంతో కొంత మనము నాన్ యాక్సెప్టెన్స్ మూడ్‌లో ఉంటాం. అంగీకార తత్వం ఉండట్లేదు మన దగ్గర. ఎక్కడో ఒకటి మనము రెసిస్ట్ చేస్తూ ఉన్నాం. మనుషుల్ని కానివ్వండి, మన సమస్యల్ని కానివ్వండి, యాక్సెప్టెన్స్ చేయట్లేదు. అంగీకార భావం లేకపోవడం వల్ల కూడా మనం ఎనర్జీని కోల్పోతూ ఉన్నాము. ఇది గమనించుకోవాలి. అర్థమైందండి? అంగీకార తత్వం లేకపోవడం వల్ల కూడా మనము శక్తిని కోల్పోతున్నాము. ఓకే. సో, ఈ అంగీకార భావం లేకపోవడం వల్లనే మనం జడ్జిమెంట్‌లోకెళ్ళిపోతున్నాం తర్వాత. గాసిపింగ్ చేస్తున్నాం. ఒకరి గురించి వెనక మాట్లాడుకుంటున్నాము. బ్లేమింగ్ చేస్తున్నాం. బ్లేమ్ గేమ్‌లోకెళ్ళిపోతున్నాం. జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ఏదో ఒక విషయాన్ని మీరు అంగీకారం చేయకపోతేనే మీరు ఈ విధంగా మాట్లాడేస్తారు. జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మేబీ లాజిక్‌గా వాళ్ళు తప్పే చేసుంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానంతో, ఎరుకతో ఆ సిట్యుయేషన్‌ని, ఆ సమస్యని యాక్సెప్ట్ చేయాలి అన్నది మనకి తెలిసిన ఆత్మ జ్ఞానం. ఇది వెళ్ళకుండా మళ్ళీ తిరిగి మనము ఆ జడ్జిమెంట్‌లోకి వెళ్ళిపోవడం వల్ల ధ్యానం చేస్తున్నా కూడా ఆ శక్తిని మనం ఈ విధంగా కోల్పోతూ ఉంటాము. సో, ఇది మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ మనం ఈ శక్తిని కోల్పోతున్నాము? అంగీకార భావం లేకపోవడం వల్ల. అంగీకార భావం లేకపోతే మనకి ఎవరైనా నొప్పి కలిగిచ్చుంటే వాళ్ళ పట్ల మనం నెగెటివ్‌గా మాట్లాడడము, కంప్లెయింట్ చేయడము, జడ్జిమెంట్ ఇవ్వడము, తప్పుందని మనం గట్టిగా చెప్పడం వల్ల తిరిగి మన కొమ్మని మనమే కట్ చేసుకుంటున్నాము యాక్చువల్‌గా. మన శక్తిని మనమే కోల్పోతున్నాము. సో, మనం మౌనంగా ఉండి, జడ్జ్‌మెంట్ లేకుండా, అవగాహనతో, ఎరుకతో ఆ పర్సన్‌ని, ఆ సిట్యుయేషన్‌ని, ఆ సమస్యని ఎరుకతో యాక్సెప్ట్ చేసి, కామ్‌గా సాధనతో క్లియర్ చేసుకోవాలి. అంతేకానీ, బయటికి మనం
సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా జడ్జ్‌మెంట్‌లోకి, లాజికల్‌లోకి వెళ్ళిపోయి, మన శక్తిని మనం కోల్పోకూడదు అన్నది ఇక్కడ మనకర్థమవుతుంది. సో, ఎంతోమంది చేస్తుంటారు. ఇంకా కూడా ఎక్కడో వాళ్ళు స్టబర్న్‌గా ఉంటారు. గట్టిగా ఉంటారు. ఒప్పుకోరనమాట. వాళ్ళదే కరెక్ట్ అని మొండిగా ఉంటారు. అక్కడ వాళ్ళ శక్తిని కోల్పోతున్నారన్న అవగాహన గూడా తెలీదు వాళ్ళకి. సో, ఈ విధంగా విశ్వశక్తి మనం ఇక్కడ కోల్పోతూ ఉన్నాము. అర్థమైందా అండి? 5 విషయాలు. ఆరవది సెల్ఫ్ డౌట్ అండి. మన మీద మనకి డౌట్ ఎప్పుడు ఉండడం వల్ల కూడా మన శక్తిని కోల్పోతామంట. అంటే నాకంత సీన్ లేదులే, నేను చెయ్యలేనులే, నా వల్ల కాదులే అని ఎప్పుడు ఒక నెగెటివ్ ధోరణి. మన మీద మనకి నమ్మకం లేకపోవడం. సెల్ఫ్ డౌట్. ఎప్పుడు మన మీద మనకి కన్‌ఫ్యూజన్ అన్నమాట. సో, ఇలా ఎప్పుడు ఉండడం వల్ల కూడా మనం శక్తిని కోల్పోతాము. అర్థమైందా అండి? ఎప్పుడు సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. ఎప్పుడు ఒక పాజిటివ్‌గానే మన మీద మనకి ఉండాల. లేదు నేను చేయగలుగుతాను. ఐ కెన్ డూ థిస్. ఐ కెన్ హ్యాండిల్ థిస్. ఐ కెన్ యాక్సెప్ట్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా పాజిటివ్ దృక్పథంలో ఉన్నప్పుడు ఏమవుతదంటే మన శక్తి వృధా అవ్వదు. ధ్యానంలో సంపాదించిన శక్తిని నిల్వ చేసుకోగలుగుతాం ఈ విధంగా. ఇలాంటి ధోరణితో పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఓకే. ఇంకా నెగెటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ వీటి వల్ల గూడా శక్తిని కోల్పోతున్నాము. ధ్యానం వల్ల ఇవన్నీ పికప్ అవుతూ ఉంటాము. మళ్ళీ వెనక్కి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అన్నిట్లో కూడా. మనం దాన్ని అందుకే ఏ రోజుకి ఆ రోజు సింహావలోకనం అని జెప్పారు సార్. అంటే ప్రతి ఒక్క రోజు మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చదవండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి నైట్ పడుకునే ముందు. ఇవాళ నేనేమన్నా విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నానా? జడ్జ్‌మెంట్ చేశానా? కంప్లెయింట్ చేశానా? ఏమన్నా అంగీకారం చేసుకోవట్లేదా? నా మీద నేను ఎలాంటి యాటిట్యూడ్‌తో ఈ డేని నేను గడిపాను. ఈ విషయాలన్నీ ఎలా ఎక్కువ దుఃఖంలో ఉన్నానా? ఇవాళ ఎక్కువ భయంతో ఉన్నానా? ఇవన్నీ మనం ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకొని, మళ్ళీ మనం ఎరుక స్థితిలోకొచ్చి, మళ్ళీ మన సాధన ద్వారా వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే అదే లూప్‌లోకి వెళ్ళిపోయి మనము ఆ ఫ్లోలో వెళ్ళిపోయి అక్కడంతా స్ట్రక్ అయిపోయి మన ఎనర్జీని వృధా చేసుకుంటూ ఉంటున్నాము. సో, ఇవన్నీ గూడా చెక్ చేసుకోవాలి. సో, సెల్ఫ్ డౌట్. నెక్స్ట్ ఏడవది అన్‌ఫుల్‌ఫిల్డ్ వర్క్స్ అంటారన్నమాట. మనం ఏదో ఒక పని చేయాలి అనుకుంటాము. పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటామన్నమాట. రేపు చేద్దాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే. కానీ అది ఎప్పుడు మన మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. కానీ దానికి ముహూర్తం మనం పెట్టమన్నమాట. ఇది మన ప్రాబ్లమ్. సో, ఇక్కడ గూడా మనం ఎనర్జీని కోల్పోతాము. సో, ఎన్ని రకాలుగా మనం తీసుకున్న ఎనర్జీని వృధా చేసుకుంటున్నామో ఈ జ్ఞానం అవసరము అందరికి. సో, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనకెంతో హెల్ప్ అవుతుంది. ఒక ఎరుక స్థితిలోకి మనం రాగలుగుతాం ఇప్పుడు. ఓకే. ఇలాంటి విషయాల్లో నాకు తెలియకుండా నేను తీసుకున్న ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో, దానివల్ల నాకు హీలింగ్ జరగట్లేదు. నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు అన్న రీజన్‌కి ఇక్కడ ఈ విషయాల్లో అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో, సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. ఏదైనా వర్క్ అనుకుంటే ఈ నిమిషమే మొదలుపెట్టండి. లేదంటే అట్‌లీస్ట్ రేపైనా దానికొక ప్రణాళిక రాసుకోండి. ప్రణాళిక అనేది అంత ఇంపార్టెంటు. అది ఎప్పుడు మన గోల్‌ని రీచ్ అవ్వడానికి ఆ ప్రణాళిక మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే విజన్ బోర్డ్స్ పెట్టుకోవాలి. మన గోల్ ఏంటో మనం విజన్ బోర్డ్ మనకు కనపడేలాగా మనం పెట్టుకున్నామనుకోండి, అది ఎప్పుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి తగ్గ టైమ్ టేబుల్ గూడా మనం కింద రాసుకున్నామనుకోండి, ఆ టైమ్ టేబుల్ ప్రకారంగా మన దినచర్యను గూడా కొనసాగించడం వల్ల మన గోల్స్‌ని కూడా రీచ్ అవ్వచ్చు. మన ఎనర్జీ అనేది ఇంకక్కడ వేస్ట్ అవ్వదు. మనం ఇంకా దానికి వర్కౌట్ చేయడానికి మన రెడీనెస్ ఇంకా మన నుంచి స్టార్ట్ అయిపోతది. సో, వన్స్ యూ స్టార్ట్ ఆ ఎనర్జీ అక్కడ డ్రైన్ అవ్వదు. సో, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలండి. ఇవన్నీ చిన్న విషయాలే అని మరి ఎవరు పట్టించుకోరు. ఎక్కడో ఆత్మజ్ఞానం, మోక్షం అనుకుంటున్నారు కానీ, ఈ చిన్న చిన్న విషయాల్లో ఆ ఎనర్జీని కోల్పోతున్నారన్న విషయం గూడా తెలియట్లేదు ఇప్పుడు చాలా మందికి. పేరుకు ధ్యానం చేస్తే ఏం జరగట్లేదని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారిప్పుడు. నాకేం జరగలేదండి. అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి జ్ఞానంతో అవగాహన తెచ్చుకొని, సహనంతో సాధన చేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు, చేంజ్ చేసుకున్నప్పుడు డిఫరెన్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. అలా మనం చేసుకునే దాన్ని బట్టి మనకి రిజల్ట్ ఉంటుంది. మన దృష్టిని బట్టే సృష్టి గదా! సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో, కాస్మిక్ ఎనర్జీ ఆ విశ్వశక్తి ఎన్ని రకాలుగా తీసుకుంటున్నాము, తిరిగి దాన్ని ఏ విధంగా వృధా చేసుకుంటున్నాము అన్నది గూడా మనం తెలుసుకోవాలి. సో, ఇక్కడ 8 పాయింట్లు ఇప్పుడు మనం చెప్పుకున్నామండి. తొమ్మిదవ పాయింట్ ఏంటి అంటే, ఇంకా ప్రేమ లేకపోవడం.
ఇంకా అరిషడ్ వర్గాల్లో ఇంకా ఒక్కొక్కటి మనం చెప్పుకుంటే అన్నీ కూడా అండి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాము. కంపారిజన్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ కంపారిజన్. మనకు తెలియకుండానే కంపారిజన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ప్రతి నిమిషం మనం వెంటనే మన మన ఫ్యామిలీతోనో మా కంపేర్ చేసేస్తూ ఉంటాము. మన సిబ్లింగ్సు, మన కజిన్సు, మన ఫ్రెండ్సు తెలియకుండా ప్రతి విషయాన్ని మనకేదైనా జరగలేదంటే వాళ్ళకి జరిగింది గదా! వాళ్ళు వెళ్లారు కదా! వాళ్ళు కొనుక్కున్నారు గదా! వాళ్ళకొచ్చాయి కదా! సో, వి ఆల్‌వేస్ గో ఇంటూ కంపారిజన్. ఈ కంపారిజన్ ఉంటే డే టు డే లైఫ్‌లో మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకుంటున్నాం అన్న విషయం గూడా తెలియట్లేదు అందరికి. సో, కంపారిజన్‌లో కూడా ఎనర్జీని మనం వృధా చేసుకుంటున్నాము. సో, కంపారిజన్ ఉండకూడదు. కోఆపరేషన్ ఉండాలి అని చెప్తారు. ఓకే. మనకిప్పుడు ఆత్మజ్ఞానం ఉంది కదా! ఎవరికి ఎంత ప్రాప్తో అంతే రావాల్సిందే వస్తుంది. వాళ్ళు చేయవలసింది చేస్తూనే వాళ్ళకి రావాల్సింది వస్తుందన్న ఇంకిత జ్ఞానం ఇప్పుడు ఉంటే మనం కంపారిజన్ చెయ్యము. ఎవరికెంత ప్రాప్తుందో అదే రాబడుతుంది. ఏది రాంగ్‌గా జరగట్లేదు. యూనివర్స్‌లో అకౌంట్స్ అన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయి. ఎవరితో ఏది కంపేర్ చేసుకోనవసరం లేదు. నువ్వు ఎంత తెచ్చుకున్నావో అంత నీకొస్తుంది. నువ్వేం చేస్తావో నీకదే వస్తుంది. సో, ఈ యాటిట్యూడ్‌లో ఉన్నప్పుడు మనం ఇంకా కంపారిజన్ చెయ్యము. వాళ్ళతో మనం పోల్చుకోవడం మొదలుపెట్టడం ఇంకా. ఆపేస్తాం. సో, ఎవరికి ఏది రావాలో అదే వస్తుంది కరెక్ట్‌గా. యూనివర్స్‌లో అకౌంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. సో, ఇంకప్పుడు కంపారిజన్ అవసరం లేదు. సో, నువ్వు కూడా సాధన చెయ్యి. నువ్వు కూడా మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళు. నీకు చేయవలసినవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు పొందవలసినవన్నీ పొందుతావు అన్నది మనకి సిద్ధాంతం ఉంది కదా! సో, ఎప్పుడు ఈ సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కర్మ సిద్ధాంతం నువ్వేది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది అనే అవగాహనతో నువ్వు ప్రతిక్షణం ఉండగలిగితే నువ్వు ఒకరితో పోల్చుకోవడము, ఒకరికెక్కువుంది నాకు లేదు అన్న దుఃఖంలో ఉండవన్నమాట. సో, కంపారిజన్‌లో కూడా మనం వృధా చేసుకుంటున్నాం తెలియకుండా. సో, కంపారిజను ఉండకూడదు. అర్థమైందా అండి? ఇంకొకటి లాస్ట్ వచ్చేసి 10థ్ వన్. కృతజ్ఞతా భావం లేకపోవడం వల్ల కూడా ఎనర్జీ కోల్పోతున్నాము. గ్రాటిట్యూడ్ అంటారు. మనకెన్ని ఉన్నాయో మనం వాటిని గమనించము. ఏవి లేవో వాటి మీద మన దృష్టి వెళ్తూ ఉంటుంది. లేని వాటి మీద వెళ్తూ ఉండడం వల్ల మన ఎనర్జీని మనం కోల్పోతున్నాము. మీకున్న వాటి పట్ల దృష్టి పెట్టండి. మీ ఎనర్జీ వేస్ట్ అవ్వదు. మీ శక్తిని మీరు కోల్పోరు. ఏవి లేవో వాటి మీద మీ ధ్యాస పెరగడం వల్ల మీ శక్తిని మీరు కోల్పోతున్నారు. సో, కృతజ్ఞతా భావం లేకపోవడం వల్ల కూడా ఆ వైఖరి లేకపోవడం వల్ల కూడా మీరు ఎంతో కొంత శక్తిని కోల్పోతూ వస్తున్నారు. సో, కృతజ్ఞతా భావం ఉండాలి. సో, ఇలా 10 రకాలుగా ఈ విశ్వశక్తిని ఎలా వృధా చేసుకుంటున్నామో, ఈ 10 విషయాల్లో మనకి ఒక అవగాహన వచ్చింది. అవును కదండీ! సో, అట్‌లీస్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. అసలు ప్రతి నిమిషం ఒక ఛాలెంజే అన్నమాట మనకి. లైఫ్‌లో లీడ్ చేయాలంటే ప్రతి మొమెంట్ మనం అవేర్‌నెస్‌తో ఉండాల్సిందే. లేకపోతే మనకు తెలియకుండా ఎనర్జీని కోల్పోతున్నాము అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఓకే అండి. సో, ఇప్పుడు విశ్వశక్తి ఎలా తీసుకోవాలో మనకందరికి అర్థమైంది. పుష్కలంగా ధ్యానం ద్వారా. మరి ఎలా వృధా చేసుకుంటున్నాము, ఏ విషయాల ద్వారా వృధా చేసుకుంటున్నాం అన్న విషయం కూడా మనకర్థమైంది. దీన్నే ఎనర్జీ లీకేజెస్ అంటున్నాం. లీక్. ట్యాప్ లీక్ అయితే ఇంకో దగ్గర నుంచి ఎనర్జీ లీక్ అయినట్లు, మనం తీసుకున్న కుండ నిండుతూ ఉంది. కుండకి చిల్లు పడితే మళ్ళీ ఎనర్జీ కూడా పోతూ ఉంది. వాటర్ ఎలా లీక్ అయిపోతాయో, ఎనర్జీ ఈ విధంగా డ్రైన్ అయిపోతూ ఉంది. ఓకే. సో, ఇట్లా ఎనర్జీ లీకేజెస్ విన్నాం కదా! కానీ ఇంకా మనం ఏం చేయొచ్చు? ధ్యానంతో పాటు మరి ఇంకా సపోర్టర్స్ ఏంటి? ఈ ఎనర్జీని సపోర్ట్ చేసే విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? అవి కూడా మనం తెలుసుకోవాలి. ఈ విశ్వశక్తిని ఏ విధంగా ఇంకా కాపాడుకుంటూ ఉండొచ్చు అంటే, ఇప్పుడు చెప్పిన 10 విషయాలకి అపోజిట్ అన్నమాట. అంటే అంగీకారతతో ఉండడం, జడ్జ్‌మెంట్‌తో లేకుండా ఉండడం, కృతజ్ఞతా భావంతో ఉండడం, ఎప్పుడు నిర్భయంగా ఉండడం, ఎప్పుడు సంతోషంగా ఉండగలగడం, ప్రయత్నించడం, వర్తమాన క్షణంలో ఉండగలగడం. ఇవన్నీ అపోజిట్స్. ఆ 10 విషయాల్ని మనం అపోజిట్స్‌గా మార్చుకుంటే, ఇవన్నీ కూడా మన ఎనర్జీని సేవ్ చేస్తూ ఉంటాయి. అలా దాంట్లోనే ఇంకొక 4 ఇంపార్టెంట్ విషయాలు చెప్పబడ్డాయండి. విశ్వశక్తిని ఎలా మనము సపోర్ట్ చేయొచ్చు, ఇంకా మన బాడీ నుంచి వృధా అవ్వకుండా, ఎలాంటి విషయాల్లో మనం దీన్ని ఇంకా నిలవ పెట్టుకోవచ్చు అంటే, ప్రకృతి విహారాల వల్ల, ప్రకృతిలో ఉండడం వల్ల, నేచర్‌లో స్పెండ్ చేయడం వల్ల ఎక్కువ టైం. ప్రకృతిలో ఉండడం వల్ల, ప్రకృతితో సహజీవనం. మనకిప్పుడు ఎన్నో ట్రిప్స్ వేస్తున్నారు. ట్రెక్కింగ్స్ అని,
నేచర్ వాక్స్ అని మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో కూడా ఎన్నో ఈ విహారయాత్రలు, ప్రకృతి యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయడము, మనం పార్క్‌కెళ్ళి స్పెండ్ చేయడము, నేచర్ ట్రెక్కింగ్స్ చేయడము, ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉండాలి ప్రకృతితో, చెట్లతో, భూమితో, బయట ప్రకృతితో. ఎప్పుడైతే ఇలా ఉండడం వల్ల, నేచర్‌లో స్పెండ్ చేయడం వల్ల మన ఎనర్జీ ఎక్కడికి పోదు. మనం ఎంత తీసుకున్నామో ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అంతా మన దగ్గరే ఉంటుంది. నేచర్‌లో స్పెండ్ చేయండి అని చెప్తారు ఎక్కువ. రెండవ విషయము చిన్న పిల్లలతో స్పెండ్ చేయండి. బిలో 7 ఇయర్స్ పిల్లలతో మనం స్పెండ్ చేస్తూ ఉంటే మన ఎనర్జీ డ్రైన్ అవ్వదంట. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం విశ్వశక్తి తీసుకుంటూ ఉంటారంట చిన్న పిల్లలు. వాళ్ళు చాలా ప్యూర్‌గా ఉంటారు. ప్యూర్ హార్టెడ్. వాళ్ళకి ఏ కల్మషాలుండవు. ఏ స్వార్థము ఉండదు. వాళ్ళేం భూతకాలంలోకి వెళ్లరు. భవిష్యత్తులోకెళ్లరు. వాళ్ళు వర్తమాన క్షణంలో ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. అందుకే మనకు జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారు. ముందు నా రాజ్యంలోకి మీరు రావాలంటే ముందు పిల్లలుగా మారండి. పసి పిల్లలుగా మారండి అని చెప్తారు. అంటే ప్యూర్ హార్టెడ్ సోల్స్ వాళ్ళు. అలాంటి చిన్న పిల్లలతో మనం గడపడం వల్ల కూడా మన విశ్వశక్తిని మనం ఇక్కడ వృధా చేసుకోము. సో, 7 ఏళ్ల పిల్లలు స్కూలుకెళ్ళే ముందు వరకు పిల్లలు చాలా దైవత్వంతో ఉంటారంట. అలాంటి పిల్లల్ని మనం దండించకుండా చక్కగా వాళ్ళతో ప్రేమగా ఉంటూ ఉంటే ఎంతో కొంత ఎనర్జీ వాళ్ళ నుంచి కూడా మనం తీసుకుంటామంట. సో, వాళ్ళనెప్పుడు మనం దండించకుండా చక్కగా వాళ్ళతో మనము ప్రేమిస్తూ వాళ్ళని చక్కగా చూసుకుంటూ ఉంటే వాళ్ళలో ఉన్న ఎనర్జీని మనం గూడా తీసుకోవచ్చు. సో, పిల్లలతో స్పెండ్ చేసినప్పుడు వృధా అవ్వదు ఎనర్జీ. నేచర్‌లో ఉండడం వల్ల మనకి ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఇంకా మ్యూజిక్ అన్నమాట. చక్కటి ఆహ్లాదకరమైన మ్యూజిక్. మనకిప్పుడు ఆర్గనైజేషన్ ఉంది కదండీ! మ్యూజిక్ మెడిటేషన్ అని వచ్చేసింది. మనం ప్రతినిత్యం మ్యూజిక్‌ని వింటూ మనం మెడిటేషన్ చేస్తున్నామంటే, మ్యూజిక్ వల్ల కూడా మనకి ఎంతో కొంత విశ్వశక్తి వస్తుంది. మన శక్తి ఎక్కడ వృధా అవ్వకుండా ఈ మ్యూజిక్ అనేది మనకి కాపాడుతూ ఉంటుంది. ఎన్నో రకాలుగా మ్యూజిక్ థెరపీస్ కూడా ఇప్పుడు బయటొచ్చేసాయండి. ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్‌ని వాళ్ళు ప్లే చేసి అది వింటే మనకి ఆ ప్రాబ్లమ్ తగ్గిపోతదని మ్యూజిక్ థెరపీ గూడా బయట ఉంది. కానీ మనం దాన్ని ధ్యానంతో ముడిపెట్టామిప్పుడు. మ్యూజిక్ మెడిటేషన్ అని చెప్పి మనము ఇంకా ఆ మ్యూజిక్ థెరపీతో, ధ్యానంతో మనం హీలింగ్ చేసుకోగలుగుతున్నాం. సో, మ్యూజిక్ వినాలి. చక్కటి మ్యూజిక్కు. మ్యూజిక్‌లో గూడా చాలా రకాలున్నాయి. ఎలాంటి మ్యూజిక్ అంటే, మనకి ఆహ్లాదకరమైన మ్యూజిక్కు. ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ ఉంటదంట అండి. ఇప్పుడు మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, హార్ట్‌కి సంబంధించిన మ్యూజిక్ ఫ్రీక్వెన్సీ ఒకటుంటుందంట. దాన్ని మనం పెట్టుకొని మ్యూజిక్ మెడిటేషన్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయంట. సో, ప్రతి ఆర్గాన్‌కి సంబంధించిన ఒక మ్యూజిక్, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందంట. నంబర్ వేరీ అవుతూ ఉంటుంది. 399 హెర్ట్జ్ అని. ఓకే. మ్యూజిక్‌ని మెజర్ చేసే ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్ అంటారు. సో, ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క మ్యూజిక్ ఉంటుందన్నమాట. అది మనం పెట్టుకొని మ్యూజిక్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఆర్గాన్ హీల్ అవుతుంది ప్రాబ్లమ్. సో, మ్యూజిక్ కూడా మన శక్తిని నిల్వ చేసి, మన ఎనర్జీని వృధా చేయకుండా మనల్ని కాపాడుతూ వస్తుంది. సో, ఇప్పుడు 3 విషయాలు తెలిసాయండి. నేచర్ ఒకటి, పసిపిల్లలతో గడపడము, నేచర్‌లో గడపడము. మూడవది మ్యూజిక్కు. నాలుగవది మన పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ కూడా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. మన ఎనర్జీని డ్రైన్ చేయకుండా ఉండడానికి మనం ఎప్పుడు మెడిటేషన్ అనేది పిరమిడ్స్‌లో చేస్తూ ఉన్నామనుకోండి, ఇంకిప్పుడు అందరూ ఈ ఇళ్ళ మీదే పెట్టేసుకుంటున్నారు. సీలింగ్‌లలో కూడా బిల్డ్ చేసేసుకుంటున్నారు ఇన్‌బిల్ట్. సో, ఎప్పుడు మనం ఆ ఎనర్జీస్‌లో ఉండడం వల్ల మనము ఆ ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకుండా ఉంటాం. సో, పిరమిడ్స్‌లో స్పెండ్ చేయడము, పిరమిడ్స్‌లో మెడిటేషన్ చేయడం. ఆ పిరమిడ్స్‌ని చక్కగా వాడుకోవడం అన్ని విధాలుగా ఫుడ్ మీద పెట్టడము, వాటర్ మీద పెట్టడము, మన మీద పెట్టుకోవడము. ఓకే. ఇన్ని రకాలుగా మనం పిరమిడ్‌ని వాడుకోవడం వల్ల కూడా మనం ఎనర్జీని నిల్వ చేసుకోగలుగుతాం. అంటే ఎక్కడ వృధా లేకుండా మనం బ్యాంక్ బ్యాలెన్స్‌లో జాగ్రత్త పరుచుకోగలుగుతాము. ఇంకోటి లాస్ట్ ఏంటి అంటే ఈ పౌర్ణమి ఇంకా అమావాస్య ధ్యానాలు. ఇలాంటి టైంలో కూడా మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకుండా మరింత ఎనర్జీని తీసుకోవడానికి ఈ 2 సమయాలు కూడా మనం చక్కగా వాడుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎనర్జీ సపోర్టర్స్ అన్నమాట. ఇందాక మనం 10 విషయాలు ఎనర్జీ ఎక్కడ వృధా అయిపోతుందనో మాట్లాడుకున్నాము. ఇప్పుడు 5 విషయాల్లో ఎనర్జీని సపోర్ట్ చేసే విషయాలు గూడా మనం మాట్లాడుకుందాం.
ఇంకా ఈ ఎనర్జీ ఎన్ని రకాలుగా వ్యాపించబడి ఉంది, ఎన్ని రకాలుగా మనం తీసుకుంటున్నాము, అన్నీ తీసుకున్న వాటిల్లో అతి పుష్కలంగా తీసుకునే ప్రక్రియ ధ్యానమని తెలుసుకున్నాము. ఆ ధ్యానంలో మళ్ళీ మనము శ్వాస ద్వారా ప్రాణశక్తిగా 5 రకాలుగా విభజించబడి మన శరీరం అంతా తీసుకుంటుందని మనం తెలుసుకున్నాము. సో, వీటి వల్ల కూడా మన శక్తి చక్కగా ప్రసరించి ఆరోగ్యంగా ఉంచుతుంది అన్న విషయాన్ని గూడా మనం ఈ విశ్వశక్తి వల్ల ఏంటి అనేది గూడా మనం తెలుసుకున్నాము. అవును కదండీ! సో, ఇన్ని రకాలుగా ఈ విశ్వశక్తి మనకి ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలి అన్న జ్ఞానం మనకి ఎంతో కొంత ఇవాళ తెలుసుకున్నాం. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ధ్యానం వల్ల ఏం జరుగుతుంది అంటే శక్తి. మొదటి విషయం మనకందరికి తెలిసింది శక్తి. ఈ శక్తి బాగా పెంచుకున్న తర్వాత మనం ఎందులోకి అడుగు పెట్టాలండి? జ్ఞానంలోకి అడుగుపెట్టాలి. శక్తి ద్వారా జ్ఞానం వస్తుంది. అంటే శక్తి ద్వారా ఫస్ట్ మనకెవరొచ్చారు? పార్వతీదేవి వస్తుంది. శక్తి. సో, పార్వతీదేవి వచ్చిన తర్వాత మనకి జ్ఞానం వస్తుంది. అంటే సరస్వతీదేవి దగ్గరికి మనం వెళ్తామనమాట. ధ్యానం ద్వారా శక్తి, శక్తి వల్ల జ్ఞానం. ప్రయాణం జరుగుతుంది మన సోలు. ఈ సరస్వతీదేవి అంటే ఏంటి అంటే 4 చెప్తారు. మనకి చదువులు బాగా వస్తాయి. ఎవరైతే మెడిటేషన్ చేసి చదువుతారో బాగా నీకెక్కుద్ది. నువ్వు మంచిగా రానీయగలుగుతావు అని మనం పిల్లలకి కూడా మనం ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాం కదా! ధ్యానం వల్ల శక్తి, శక్తి వల్ల జ్ఞానం. అంటే చదువులు బాగా వస్తాయి మొదటి విషయము. రెండవది జ్ఞానం బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా బుక్ చదవాలంటే అన్నీ అర్థమవ్వవండి. ధ్యానం చేసి గాని బుక్ చదివామంటే ఇప్పుడు ఇలాంటి సత్సంగాలు అర్థమవ్వాలన్నా, ఇంకా మనకొక బుక్ అర్థమవ్వాలన్నా మనకి జ్ఞానం కావాలి కదండీ! అది శక్తి ఉంటేనే ఆ జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. అన్నిటికి మూలం విశ్వశక్తి అన్న ఇంపార్టెన్స్ గురించే ఇవాళ క్లాస్ అండి. సో, అన్నిటికి నేను లింక్ చేస్తున్నాను మీకు. సో, ఆ శక్తి వల్ల జ్ఞానమొస్తుంది. చదువులు బాగా చదువుతారు. జ్ఞానమొస్తుంది. అన్నిటిని అర్థం చేసుకునే జ్ఞానం అంటారు. ఒక బుక్ చదవాలంటే అర్థం అవ్వలేదు మేడం అంటారు. కొంతమంది మాకర్థమైంది అంటారు. అంటే ధ్యానం చేసి చదవండి మేడం అంటారప్పుడు. ఆ శక్తి వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది. చదువులు బాగా వస్తాయి పిల్లలకి. ఇంకా బుద్ధి వికాసం చెందుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా సరస్వతి కింద వస్తాయన్నమాట. పార్వతి వచ్చేసింది. ఆ శక్తి ద్వారా మనకి చదువులు 1, 2 జ్ఞానం, 3 బుద్ధి, 4 కళలు. కళలు గూడా వస్తాయి మనకి. శక్తి పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మనకి ఏదన్నా విషయంలో నైపుణ్యత ఉంది అంటే, కళలు కూడా ఇంకా చక్కగా చేయగలుగుతాము. మీకు ఆల్రెడీ ఆర్ట్ వేసే అలవాటు ఉందనుకోండి. అదే ఈ ధ్యానం చేసి ఆర్ట్ వేయండి. ఇంకా దాంట్లో స్కిల్స్ పెంచుకోవచ్చు. నైపుణ్యత పెరుగుతుంది. సామర్థ్యాలు పెరుగుతాయి. సో, 1 పార్వతి 1+4+8 అని చెప్తారండి. 1 అంటే పార్వతి శక్తి. 4 అంటే సరస్వతి. దాంట్లో ఒకటి చదువులు, ఒకటి జ్ఞానము, మూడవది బుద్ధి, నాలుగవది కళలు. అంటే సరస్వతి అంటే 4. ఇంకా 8 సో, నీకు శక్తి వస్తుంది. జ్ఞానము, బుద్ధి, చదువులు, కళలు వచ్చాయంటే నీకు అష్టసిద్ధులు గూడా వస్తాయి. అది లక్ష్మీదేవి ఆశ్రయించడము. సో, నువ్వు పార్వతి నుంచి సరస్వతికి, సరస్వతి నుంచి లక్ష్మికి కూడా చేరతావు. వీటికన్నిటికి మూల కారణం మళ్ళీ మన విశ్వశక్తి ఉంటేనే ఇవన్నీ ఫాలో అవుతాయి అని చెప్పడానికి నేను ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మనకి పత్రిజీ సార్ ఇచ్చారన్నమాట. ఏంటి అష్టసిద్ధులు అంటే మీకందరికి తెలుసు ఖడ్గమాల మీరు చదువుంటే అణిమ, లగిమ, మహిమ, గరిమ, ఈశిత్వ, ప్రాప్తి ప్రాకామ్య అని అష్టసిద్ధులున్నాయండి. ఇవి ఖడ్గమాల ఎవరైనా చదివుంటే మీకు ఇవి ఫస్ట్ లైన్‌లోనే వస్తుంది ఖడ్గమాలలో. అణిమ, లగిమ, గరిమ, ఈశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్య అని లైన్ వస్తది. మీరు చదవండి కావాలంటే. అంటే ఈ శక్తి రావడంతో, జ్ఞానం రావడంతో మనం లక్ష్ముల్ని, అష్టసిద్ధుల్ని మనం తెచ్చుకుంటాము. అష్టసిద్ధులు. ఇంకా మీరు కొనసాగిస్తూ ఉంటే ఈ ధ్యానము, ఈ సరస్వతి దేవి గూడా వచ్చాక మనకి సిద్ధులొస్తాయండి. అదే కదా థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు. దివ్య దర్శనాలంటారు. సిద్ధులంటారు. ఆ సిద్ధులకి అన్నిటికి మూల కారణం ఆ విశ్వశక్తి నుంచే ఇవన్నీ వచ్చాయి అని. సో, ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క వర్డ్ చెప్పుకుందాము. ఒక్కొక్క సిద్ధికి ఈ అష్టసిద్ధులు 8 అని చెప్పాను కదా! ఈ అష్టసిద్ధుల్లో మొదటి సిద్ధి అణిమ అని చెప్తారు. అణిమ అంటే చిన్నగా అయిపోవడం. సూక్ష్మంగా తయారైపోవడం. అంటే మన సూక్ష్మ శరీర ప్రయాణమే గదా ధ్యానం అంటే. ధీ ప్లస్ యానం. సూక్ష్మ శరీర యానము. సూక్ష్మంగా అయిపోవడం.
అంటే అతి చిన్నదిగా కనపడకుండా ఉండే అంత సూక్ష్మంగా మనం మారి, మన లోపలికి మనం ప్రయాణిస్తామంట. మన సెల్స్ దగ్గరికి, మన అణువుల దగ్గరికి, మన ఆర్గాన్స్ దగ్గరికి అన్నిట్లోకి వెళ్ళాలంటే ఈ భౌతిక ఇంత పెద్ద శరీరంతో వెళ్ళగలుగుతున్నామా? ఇంటర్నల్ ప్రయాణం అంటే సూక్ష్మంగా మారి మనం అంతర్దర్శనాలు చేసుకుంటున్నాము తెలియకుండానే. అది అణిమా సిద్ధి వస్తే జరుగుతదంట. అంటే చిన్నగా అయిపోవడం. ఈ సిద్ధులు మనం విన్నున్నాం కదండీ! ఎంతో మన పురాణాలలో దేవుళ్ళు చిన్నగా అయిపోవడం అనేది విన్నున్నాం కదా! వాళ్ళకి శక్తుల ద్వారానే వస్తాయని వినున్నాం. అణిమ అంటే చిన్నగా అయిపోవడము, సూక్ష్మంగా. మహిమ అంటే పెద్దగా అయిపోవడం. మన సినిమాలలో అట్లా చూస్తున్నాం గదండీ! మన రామాయణంలో గూడా ఆంజనేయ స్వామి పెద్దగా అయిపోతాడు. ఆ రావణాసుర లంకని దహనం చేసేటప్పుడు. అంటే ఎలా వచ్చింది ఆయనకి ఆ శక్తి? ఆ మహిమ అనే శక్తి పెద్దగా అయిపోయే శక్తి తనకి ఈ విశ్వశక్తి, ఈ ధ్యాన మహిమ అన్నమాట. ఇందులో ఉన్న ఒక సిద్ధి తనకి వచ్చింది. అలానే మూడవది గరిమ. గరిమ అంటే బరువుగా అయిపోవడం. మనకి ఒక్కొక్క స్టోరీస్‌లో వింటుంటాం. చాలా బరువుగా అయిపోతారు. చూసేదానికి చిన్నగా అనిపిస్తది. కానీ వాళ్ళని లేపలేం. మనకిది మహాభారతంలో ఆ స్వయంవరం అప్పుడు రాముడు బాణం అక్కడ స్వయంవరానికి పెట్టినప్పుడు అందరూ ఎత్తలేరు. చూసేకి బాణమే. కానీ రాముడు ఎత్తగలుగుతాడు. అంటే ఆయనకి ఆ సిద్ధి ఉంది. గరిమ, గరిమ అనే సిద్ధి బరువుది కూడా ఎత్తగలుగుతారనమాట. అంటే బరువుగా మారిపోవడము. ఇంకా లఘిమ అంటారు. లఘిమ అంటే తేలికైపోవడం అన్నమాట. తేలికైపోతాం. అంటే గాల్లో గూడా మనం నడవగలుగుతాం. గాల్లో గూడా ఎగరగలుగుతాం అని వింటుంటాం కదా! యోగులు గాల్లో అలా తేలుతూ ఉంటారండి అని విన్నాం మనం ఇవన్నీ. అన్నీ ఏంటంటే సిద్ధులు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయంటే, ఆ విశ్వశక్తి పుష్కలంగా వాళ్ళు శక్తి పెంచుకోవడం వల్ల, ఆ జ్ఞానం వల్ల, బుద్ధి వికాసం చెందిన వల్ల, తర్వాత ఈ లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటారు ఈ సిద్ధుల రూపంలో. అలానే ఈశిత్వ సిద్ధి అంటారు. ఈశిత్వ సిద్ధి అంటే కంట్రోల్ చేయగలగడం. అందరిని మన కంట్రోల్ పెట్టుకోగలగడం. మనల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందరిని కూడా మనం కంట్రోల్ చేసుకునే శక్తి మనకు వస్తుంది అని వింటుంటారు కదా! ఇప్పుడు ఇప్పుడు మన 'పత్రిజీ' సార్ చాలా వాటిలో మనం ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా. సో, అందరూ మనం ఆయన కంట్రోల్‌లో ఉండగలుగుతున్నాం అంటే ఆయనకి ఆ సిద్ధి ఉంది కాబట్టి అందరిని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఆయన చైతన్య స్థితి అంతగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి అందరిని చక్కగా కంట్రోల్ చేయగలిగే శక్తి ఆయనకుంది. ఈశిత్వ సిద్ధి. ఇంకా ప్రకామ్య సిద్ధి అంటారు. ప్రకామ్య సిద్ధి అంటే ఏది కోరుకుంటామో అది జరిగిపోతూ ఉంటది. ప్రకామ్య సిద్ధి. అర్థమైందా అండి? సో, ఏది కోరుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన పత్రిజీ సారు పిరమిడ్ జగత్ అయిపోవాలి, శాకాహార జగత్ అయిపోవాలని కోరుకున్నారు. జరుగుతుందా లేదా? ఆయన సిద్ధి అంత పవర్‌ఫుల్లు. ఆ సిద్ధులున్నాయి కాబట్టే జరుగుతున్నాయి. ఎంతో కొంత మనం గూడా చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు గూడా మనం అనుభవించుంటాం. మనం అనుకున్నవి కనిపించడం, మనం అనుకున్నవి జరగడము. ఎంతో కొంత మనకు కూడా ఆ సిద్ధులు వస్తూ ఉంటాయి. మనం గమనించాలంతే. మనం పట్టించుకోం కానీ మనకెంతో కొంత సంకల్ప సిద్ధి ఇవన్నీ వచ్చినట్లే లెక్కనమాట. ఇంకా ప్రాప్తి అంటారు. అన్నిటిని ప్రాప్తించుకోవడం. వాళ్ళకి బాగా ప్రాప్తి ఉంది. మనకు లేదు ప్రాప్తి అనుకుంటూ ఉంటాం కదా! కానీ ఆ ప్రాప్తిని గూడా మనం చెందుకోవచ్చు ఈ శక్తి ఉంటే అని చెప్పడానికి ఇదొక సిద్ధనమాట. ప్రాప్తి, ఈశిత్వ, ప్రకామ్య ఇంకా లాస్టొచ్చి వసిత్వ సిద్ధి అంటారు. వశీకరణం అంటారు గదండీ! అలా కళ్ళలో పెట్టి కళ్ళు చూడండి వశీకరణ చేసేస్తాను నేనని యోగులు చాలా మంది చెప్తుంటారు. ఇదొక సిద్ధి. వాళ్ళ వశంలోకెళ్ళిపోతూ ఉంటాం మనం. మూవీస్‌లో చూస్తుంటాం కదా! సో, వాళ్ళనలా చూస్తే వాళ్ళలోకి వాళ్ళు లాగేస్తారనమాట. వశీకరణ. సో, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు ఒస్తాయి అన్నదే లక్ష్మీదేవి తత్వము. సో, ఈ విధంగా విశ్వశక్తి ఎన్ని రకాలుగానో మనకి ప్రాప్తిస్తూ ఉంది. మనం దాన్ని నిరంతరం చెక్ చేసుకుంటూ సాధన చేస్తూ ఉంటే, ఈ త్రిమూర్తులు ఈ లక్ష్మీ, పార్వతి, సరస్వతిని కూడా మనము ఛేజించుకొని మనం వాళ్ళగా మారి, ఆ సిద్ధుల్ని గూడా మనం మారి దైవాలుగా మారొచ్చు అన్నదే ఈ విశ్వశక్తి యొక్క ముఖ్య ఉద్దేశము. మీరే ఆ శక్తులు. ఆత్మ రూపంలో నిక్షిప్తమై ఉంది ఈ విశ్వశక్తి. దాన్ని మళ్ళీ మేల్కొల్పండి మీ సాధన ద్వారా. బీజ రూపంలో ఇవ్వబడింది మీ శరీరంలో. దాన్ని వృక్షాన్ని చేయండి నీరు పోసి. ఆ నీరే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇంకా సేవ, ఆచార సాంగత్యం ఇవన్నీ కూడా నీరు అన్నమాట. అప్పుడు ఆ బీజం మొక్క వృక్షం అవుతుంది. విశ్వశక్తి ఏదైతే బయట ఉందో, అదే మనలోనూ ఉంది. ఆ దైవత్వంలోనే మనం గూడా ఉన్నామని అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రక్రియ ధ్యానం మనకివ్వబడింది. ఒక గిఫ్ట్‌గా ఇదన్నిటిని మనం ఈ లక్ష్యం గూడా మన ఆత్మ లక్ష్యం ఏంటి అంటే తిరిగి
ఆ పూర్ణాత్మగా మారడమే. ఆ విశ్వశక్తి యొక్క అనుభవాలు మనం గూడా పొంది, సిద్ధుల్ని సంపాదించుకొని తిరిగి ఆ దైవత్వంలోకి పూర్ణాత్మలో కలిసిపోవడమే ఆత్మ యొక్క అంతిమ లక్ష్యము. ఆ జర్నీలో భాగంగానే మనమందరం ఇప్పుడు ఉన్నాము అని ఎరుకతో ఉండి, ప్రతి క్షణాన్ని ఆధ్యాత్మిక జోడించి ఆ జీవితాన్ని జీవించాలని మనం ఎరుకైన జీవితం జీవించాలని మనకిక్కడ అర్థమవుతుందండి. సో, ఇదండి ఇవాళ నేను షేర్ చేయాలనుకున్న క్లాస్. కాస్మిక్ ఎనర్జీ. సో, ఎప్పుడు తెలుసుకోండి. ఎలా ఎనర్జీ వేస్ట్ చేయగూడదు. ఎక్కడ ఎరుక స్థితిలో ఉంటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మనం ఈ కాస్మిక్ ఎనర్జీని, ఈ విశ్వశక్తిని మనం కాపాడుకోవచ్చు అన్నది మీకందరికీ అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ విన్నందుకు ఓపికగా 40 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్. సుధారాణి మేడం గారికి, విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.